లాగానే నేను గూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ జస్ట్ ఒక సింపుల్‌గా ఒక కస్టమర్ లాగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి కంపెనీకొచ్చాను. మరి ఒక కస్టమర్‌గా వచ్చి ఈరోజు చూస్తే నా లైఫ్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళకు తెలవకపోవచ్చు. కానీ ఈడ చూడండి ఒక అద్భుతమైన లైఫ్ అండి. ఇప్పటివరకు నా వయసొచ్చేసి 54 ఇయర్స్ అండి. అంతకుముందు నా లైఫ్ ఎలా ఉందో ఒక చిన్న ఉదాహరణగా జెప్తాను. 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాకు అంటే కరోనా తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులతో ఒక రూ. 10,000 ఫీజు కట్టడానికి కూడా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిని 10 మంది దగ్గర అంటే బదులు తీసుకొని కట్టుకునే వ్యక్తిని ఈరోజు ఆ స్థాయి నుంచి ఏ స్థాయికెళ్ళానంటే ఈరోజు ఒక రూ. 4,00,000 కాలేజీ ఫీజు గూడా ఒకటే ట్రాన్స్‌ఫర్ కొట్టేసి నెఫ్ట్ కొట్టేసి కాలేజీకి ఒకటే అంటే సంవత్సరం ఇయర్ మొత్తం ఫీజు గూడా ఒకటేసారి కట్టే స్థాయికెళ్ళాను. అంటే నా లైఫ్ ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఒక రూ. 10,000 మొబైల్ 4, 5 సంవత్సరాల కింద 10,000 మొబైల్ కొనాలంటే బజాజ్‌లో ఈఎంఐ తీసుకుందామా? ఇంకా ఎందులో తక్కువ ఐడీఎఫ్‌సిలో తక్కువొస్తదా? ఏ క్రెడిట్ కార్డ్ మీద ఏమైనా ఆఫర్‌లొస్తాయా? ఇలా చెక్ చేసుకుంటూ కూర్చునేవాడిని. వారం రోజులు, 10 రోజులు ఆలోచించే వ్యక్తిని ఈరోజు ఒక ఐఫోన్ కొనాలన్నా నిమిషం ఆలోచించకుండా టక్‌న కొనే స్థాయికెళ్ళాను. అంటే మన ఆర్థిక స్వాతంత్రం అంటే ఎలా ఉందో చూడండి. ఇలాంటి స్వాతంత్రం మీకు కూడా కావాలంటే ఈ ఏడీఎంఎస్‌లోకి రండి. అద్భుతమైన అవకాశం అండి. మరి ఒక చిన్న స్థాయి నుంచి ఒక గల్లీలో చిన్న వ్యక్తిగా నా జీవనం ఉండేది. కానీ ఈరోజు నా ఒక సెలబ్రిటీగా చేసింది కంపెనీ. అంటే డబ్బొకటే కాదండి. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు 2 కావాలంటే అది కూడా లీగల్‌గా వైట్ మనీ సంపాదించి కాలర్ ఎగరేస్తూ మనం రోడ్డు మీద నిలబడాలంటే 100% ఒక మంచి స్థాయికెళ్ళాలంటే, నలుగురికి ఆదర్శంగా నిలబడాలంటే ఏడీఎంఎస్‌లో మాత్రమే సాధ్యమవుతుంది. బయట ఎక్కడ గూడా సాధ్యం కాదు. ఎందుకంటే చూడండి బయట ఒక వ్యాపారం జేస్తే ఎంత కాంపిటీషన్. పక్క వాళ్ళతో రోజు పంచాదులు పక్క షాపుల వాళ్ళతో. వాళ్ళు మన అంటే మనకొచ్చే గిరాకీని వాళ్ళు లాక్కుంటున్నారన్న ఉద్దేశ్యంతో ఇద్దరు గొడవలు పడుతుంటారు. ఎంతో కాంపిటీషన్ ఉంటది. చాలా వైరాలు అంటే చాలా ఇబ్బందులతో మనం ముందుకెళ్తుంటాం. ఎవరితో సఖ్యతగా ఉండలేకపోతాం. అలాగే మనం ఎవరికీ హెల్ప్ చేయలేం. ఒక వ్యాపారం చేస్తూ ఇంకొకరికి వ్యాపారం పెట్టించలేం. ఎందుకంటే మన కాంపిటీటర్ అయితారని జెప్పి మన సీక్రెట్స్ ఎవరికీ చెప్పం. అలాగే ఒక జాబ్ చేసే వ్యక్తి అతను బతకడమే, అతని జాబ్ కాపాడుకోవడమే కష్టం ఈ రోజుల్లో. కానీ ఇంకొకరికి జాబ్ ఇప్పించే అవకాశం లేదు. అతని పరిస్థితే దారుణంగా మారిపోతుంది. ఉంటదో, ఊడుతదో అన్న జాబు అలాంటి పరిస్థితులకు ఎళ్ళిపోయింది. కాబట్టి ప్రైవేట్ గాని, గవర్నమెంట్ గాని ఏదైనా గూడా ఈరోజు చాలా తక్కువ ఇన్‌కమ్ అంటే పరిస్థితులకు తగ్గట్టు ఇన్‌కమ్ రావట్లేదు. కారణం ఏందంటే జనాభా ఎక్కువైపోయిర్రు. దానివల్ల తక్కువ అమౌంట్‌కు పనిచేసే వాళ్ళు చాలా మంది పోటీ పడుతున్నారు. కాబట్టి ఇలా జాబ్‌లలో గూడా కాంపిటీషన్ 1:1000కెళ్ళిపోయింది. అంటే చూడండి ఒక జాబ్ ఉంటే గవర్నమెంట్ జాబు 1000 మంది పోటీ చేసే స్థాయికొచ్చింది. 1000 మంది అప్లై చేసే స్థాయికి ఆ విధంగా చదువుకున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. ఆల్రెడీ నేనొక ఇంటర్వ్యూ చదివాను. లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్వ్యూ ఒక టీవీలో చూసాను. అదేంటిదంటే ఒక ఆహ్, అంటే ఒక మంచి ప్రొఫెసర్, సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ ఒక ఇంటర్వ్యూ చదివాను. అందులో లాస్ట్ ఇయర్ బీటెక్ పాస్ అయినోళ్ళు ఇప్పటి వరకు 85% ఖాళీగా తిరుగుతున్నారు. వారికే ఇంకా జాబ్స్ లెవ్వు. మరి ఈ సంవత్సరం చదువుకొనొచ్చే వాళ్ళకు, నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకు ఎక్కడి నుంచి దొరుకుతాయి? మరి ఒక్కసారి ఆలోచించండి. ప్రైవేట్‌లో గూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. అక్కడ జాబ్స్ అనేది ఒక 30,000, 20,000కే బీటెక్ చదివి లక్షలు పెట్టి బీటెక్ చదివిన వ్యక్తులు పెద్ద పెద్ద కాలేజీలో చదివిన వ్యక్తులకు గూడా ఈరోజు జాబులు దొరకట్లేదు. చాలా ఇబ్బంది. ప్లేస్‌మెంట్ దొరకట్లేదు. ఉన్న సీనియర్స్‌నే ఐటీలలో తీసేస్తున్నారు. ఐటీ కంపెనీలో సీనియర్స్ మోస్ట్ వాళ్ళని పెద్ద పెద్ద సాలరీ ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఒకటే దేశానికి ఉపాధి కల్పించే సిస్టమ్ ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. అలాగే అదే గాకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఈ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతం అండి. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలో అందరూ అడుగుబెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ అడుగుబెట్టాయి. కానీ వాళ్ళు ఎవరికీ గూడా కస్టమర్‌ని కోటీశ్వరుని చేసిన కంపెనీ లేదు ఇప్పటివరకు. చు బయట హోండా, హీరో, బజాజ్, టీవీఎస్ ఎన్నో పెద్ద పెద్ద ఓలా, ఎథర్ ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీ వేల కోట్లు పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటారు తప్పితే కస్టమర్‌లకు ఎవరు గూడా సంపాదించే అవకాశం ఇవ్వరు. ఇప్పటివరకు పెట్టుబడి పెట్టేదారులు మాత్రమే రాజ్యమేలారు. మరి ఇక నుంచి కస్టమర్‌ల రాజ్యం స్టార్ట్ అయిందండి. కొనుక్కున్న కస్టమరే కోటీశ్వరుడయ్యే అవకాశం ఏడీఎంఎస్ కల్పిస్తుంది. కాబట్టి ఇదొక ఎయిత్ వండరు డైరెక్ట్ సెల్లింగ్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలోకి మన కంపెనీ రావడం నిజంగా మన అదృష్టం.
అలాగే ఇప్పటి వరకు కొన్ని వందల మందిని కోటీశ్వరులు చేసింది. కొన్ని వేల మందిని లక్షాధికారులు చేసింది ఈ కంపెనీ. చూడండి నేను ఒంటరిగా ఒక్క వ్యక్తిని స్టార్ట్ అయితే, నా మాట నమ్మి ఇద్దరొచ్చారు. ఆ ఇద్దరిని నమ్మి నలుగురొచ్చారు. ఇలా టీమ్ సైజ్ పెరుగుతూ, పెరుగుతూ 4 ఏళ్లు గడిచే వరకు ఈరోజు నా టీమ్ సంఖ్య వచ్చేసి 1,26,50,000 మెంబర్సు టీమ్ ఈ సంఖ్య పెరిగిందండి. చూడండి ఈరోజు గూడా మీరు ఒక్కరిగానే స్టార్ట్ జేయొచ్చు. ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక్కరితోనే స్టార్ట్ అయితది. ఆ ఒక్కరిని ఇద్దరు నచ్చుతది ఆ మాట. మనకు తోడొస్తారు. అలాగే ఇక్కడ గూడా ఆ ఇద్దరి ద్వారానే నేను గూడా ఈరోజు 1,26,500 టీమ్ తయారు జేయడం జరిగింది. ఆ టీమ్ ద్వారా ఇప్పటివరకు నేను దాదాపు ఒక రూ. 7,00,00,000 ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. మరి నేను తీసుకున్న దానికి నాకు పెద్దగా సంతోషం లేదండి. కానీ నేను ఎంతమందికి ఉపాధి కల్పించానో, ఎంతమంది జీవితాలు మార్చానో, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు పొడగొట్టాననేది దాని మీద డిపెండ్ అయి ఉంటది. మనం బయట ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం కానీ ఎవరికీ హెల్ప్ చేయలేకపోతున్నాం. నేను గూడా అదే బాధపడ్డాను. కానీ ఈరోజు నాకొక దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు ఏడీఎంఎస్ ద్వారా. నా మాట నమ్మిన వాళ్ళు ఈరోజు 100 మంది కోటీశ్వరులయ్యారు నా టీమ్‌లో. అలాగే 30,000 మంది లక్షాధికారులయ్యారు. ఒక 1,00,000కు పైన సంపాదించిన వాళ్ళు 30,000 మందున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో ఏడీఎంఎస్‌కొచ్చి ఇలా చూస్తూ, చూస్తూ వాళ్ళ కష్టపడి ఇందులో ఒక సంవత్సరం, 2 సంవత్సరాల లోపే కోటీశ్వరులవుతున్నారు. మరి మీరు గూడా ఆలోచించండి. కొత్త వాళ్ళందరూ గూడా ఇందులో ఎంతమంది కొత్త వాళ్ళున్నారో మీరందరూ ఆలోచించండి. నిజంగా ఫస్ట్ ఇదేంటిదో అర్థం చేసుకోండి. చాలా మంది ఏం జేస్తున్నారంటే, ఇక్కడ మొదలు పెట్టగానే ఇదొక చైన్ సిస్టము, ఇదొక మల్టీ లెవెల్ మార్కెటింగు, ఎవరో చెప్పిన తప్పుడు సంకేతాలు అర్థం గాని వాళ్ళు బయట న్యూస్‌లో, మీడియాలో, టీవీ ఛానళ్ళలో ఎవరెవరో వాళ్ళకసలు ఈ సిస్టమ్ గురించి తెలుసా? అసలు ఈ సిస్టమ్ ఏంటిదనేది వాళ్ళకు తెలవకుండా అనాలిసిస్ జేస్తున్నారు. తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకనే మన మైండ్‌లో ఎక్కడో అనుమానం నాటుకపోయి ఎవరో చెప్పింది గుర్తొచ్చి, ఇది చెప్పగానే ఇలాంటిదేదో తప్పు. అసలు ఈ విధంగా బిజినెస్ చేయొద్దని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుందా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా మన చట్టం జేశారా? ఈ విధంగా వ్యాపారం చేయొద్దు అని. వ్యాపారం మనిష్టం సార్. ఎలాగైనా చేసుకోవచ్చు. ఆఫర్స్ పెట్టుకుంటున్నారు. ఇది తప్పైతే బయట చందన బ్రదర్స్ వాళ్ళు జేసేది, మాంగళ్య షాపింగ్ మాల్ వాళ్ళు చేసేది గూడా తప్పే. ఎందుకంటే దసరా, దీపావళి సీజన్‌లో ప్రతి పండుగలకు కార్లు ముంగడ బెడతారు. స్కూటర్లు ముంగడ బెడతారు. ఆఫర్‌లు బెడుతుంటారు. 500 చీరని 2,000కు మనకు అమ్మేస్తుంటారు. ఒక 500 పడే చీరని 2,000కి అమ్మేస్తుంటారు. అది మోసం కాదా? ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలో ఎన్నో మోసాలున్నాయండి. కానీ మనం చేసేది న్యాయాన్ని గూడా వాళ్ళు మోసమని ఏదేదో తెలవక రాస్తున్నారు. కాబట్టి రాయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి. ప్రతి వ్యవస్థలో మోసాలున్నాయండి గుర్తుపెట్టుకోండి. ప్రతి సిస్టమ్‌లో తేడాలు. ఇక్కడ మన వ్యవస్థలో గూడా కొన్ని మోసపూరిత కంపెనీలున్నాయి. కానీ మనది ఎంత లీగల్ కంపెనో ఫస్ట్ దీన్ని అర్థం జేసుకోండి. ఈ సిస్టాన్ని తప్పుగా పట్టకండి. ఈ సిస్టమ్ చాలా మంచిది. బయట మార్కెట్‌లో ఎన్నో మోసపూరిత కంపెనీలొస్తున్నాయి. డబ్బులు కడితే డబ్బులిచ్చే సిస్టమ్ నేరం. గుర్తుపెట్టుకోండి. ఒక రూ. 1,00,000 పెట్టండి. మీకు రోజు ఏం పని చేయకుండానే రోజు డబ్బులొస్తాయంటే అది మోసం. ఏదో ఒక రోజు ఆ కంపెనీ ఎత్తేస్తారు. డబ్బులు వాళ్ళకు ఇన్వెస్ట్‌మెంట్‌లొచ్చినంత కాలం నడిపించి ఇన్వెస్ట్‌మెంట్‌లు రానప్పుడు వాళ్ళు ఆ డబ్బులన్నీ పోగేసుకొని మూట గట్టుకొని పారిపోతారు. అలాంటి కంపెనీలు చేయకండి. అలాంటి కంపెనీలో అది మోసమని నేనే జెప్తున్నా. కాబట్టి అది డబ్బులు పెడితే డబ్బులిచ్చే సిస్టమ్ ఏ రోజుకైనా మోసమే. అది మనీ సర్క్యులేట్ సిస్టమ్ అంటారు. అది డైరెక్ట్ సెల్లింగ్ కిందకి రాదు. దాంట్లలో డబ్బులు కట్టి ఇలాంటి సిస్టమ్‌లో అబ్బో! అన్నీ అట్లాంటియి అని జెప్పి చాలామంది దీన్ని చేయకుండా ఆగిపోతున్నారు. కాబట్టి ఒకసారి ఫస్ట్ సిస్టమ్ దెలుసుకోండి. దీంట్లో ఎవరికైనా ఒక్క రూపాయి నష్టపోయినా నష్టం గాదండి. ఇంకా డబుల్ ఇన్‌కమ్ ఒస్తుంది. ప్రతి కస్టమర్‌కి ఇందులో డబ్బులు కట్టిన అంటే డబ్బులు పెట్టుబడి గాదు. మనం ప్రొడక్ట్ కోసం ఏదైతే డబ్బులు పెడతామో దానికి డబుల్ బెనిఫిట్ ఇస్తుంది మన సంస్థ. చూడండి ఏ కస్టమర్ గూడా ఇందులో బిజినెస్ చేయకుండా ఆగిపోయిన ప్రతి పర్సన్‌కి కూడా డబుల్ బెనిఫిట్ ఒస్తది. అంతేగాని ఎటువంటి బిజినెస్ చేయని వ్యక్తి గూడా లాస్ అయ్యేది లేదు. ఒకవేళ బిజినెస్ జేస్తే అతని జీవితమే మారుతది నాలాగా. కాబట్టి మీరు బిజినెస్ చేయాలనా? వద్దా? తర్వాత విషయం. ఫస్ట్ అర్థం జేసుకోండి. అసలు కాన్సెప్ట్ ఏంది దెలుసుకోండి. దీన్ని తప్పుగా ప్రచారం జేయకండి. ఒకవేళ సక్సెస్ అయితే సంపాదించుకోండి. సక్సెస్ కాకుండా ఇందులో ఒకవేళ మీకు చేయడం ఇష్టం లేకున్నా కనీసం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని హ్యాపీగా మీ వెహికల్ మీరు వాడుకోండి. రోజు డబ్బులు మిగిల్చుకోండి. చూడండి మరి ఏంటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక మంచి కాన్సెప్ట్. ఫస్ట్ ఒక 1 అవర్ జాగ్రత్తగా దీన్ని వినే ఓపిక ఉన్న వ్యక్తికే ఇది సాధ్యమవుతది. చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఫస్ట్ మీ ఫోన్‌లో ఏదో వచ్చినా కట్ జేయండి. మధ్యలో ఎత్తకండి. ఎందుకంటే ఈ ఫోన్‌లలో మాక్సిమం అందరూ ఫోన్‌లలో ఇంటున్నారు. మీ ఫోనొస్తే మధ్యలో డిస్టర్బ్ అయిపోతారు. మంచి మంచి పాయింట్ మిస్ అయిపోతారు. ఇదొక జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తింటున్నామండి. ఎంత ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థికంగా ఎదగలేక కష్టాలు పడుతున్నాం. 10,000, 20,000 సంపాదనలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాటన్నించి బయటపడాలంటే ఒక అద్భుతమైన మార్గం. మీరేదైనా పని చేస్తుంటే ఆ పనితో పాటు కలిపి చేయండి. దీన్ని పార్ట్ టైమ్‌గా టేకప్ జేయండి. లేదు మీరు ఉన్న పనులన్నీ వదిలాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీరు ఖాళీగున్న వాళ్ళు జాబులు లేని వాళ్ళైతే ఫుల్ టైమ్ టేకప్ జేయండి. బ్రహ్మాండంగా నెలకు లక్షల్లో సంపాదించొచ్చు. అది ఎలా ఏంటిదనేది ఫస్ట్ వినండి. మీరు జాగ్రత్తగా వినండి. నేను గూడా దీనిలో రాకముందు ఒక సాదాసీదా వ్యక్తినే. కాకపోతే ఇందులో నేర్చుకోవడం వల్ల నాకు గూడా ఈ అవకాశం దొరికింది. కాబట్టి ఇది నేర్చుకోండి. ఫస్ట్ వినండి. విని అర్థం జేసుకోండి, నేర్చుకోండి. మీ టీమ్‌కు మీ డౌన్‌లైన్ వాళ్ళకు నేర్పించండి. ఓకే సార్. ఇక్కడ చూడండి, మనం ఈ వ్యాపారం ఎందుకు చేయాలంటే ట్రెండింగ్ వ్యాపారం చేస్తేనే సక్సెస్ అయితున్న విషయం అందరికి తెలుసు. అంటే ఏ ట్రెండ్‌లో ఆ వ్యాపారమే చేయాలి. నేను కీప్యాడ్ మొబైల్‌లే అమ్ముతా అని ఇప్పుడు మొబైల్ షాప్ పెట్టినామనుకోండి, ఎవరైనా కొనేవాళ్ళు ఉంటారా? స్మార్ట్ ఫోన్‌లు అమ్మాలి. ఇప్పుడు అమ్మాలంటే స్మార్ట్ ఫోన్‌లు అమ్మాలి. ఎందుకంటే ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్‌లు కొంటున్నారు జనం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్. మరి ఒకప్పుడు చూడండి, నోకియా అంత పెద్ద కంపెనీ ప్రపంచాన్ని ఏలింది. అంటే నోకియా 95% అందరి చేతుల్లో 95% నోకియా మొబైల్ ఉండేది ఒకప్పుడు. అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో కీప్యాడ్ మొబైల్ ఉన్న కాలంలో. వాళ్ళు మారకపోవడం వల్ల వాళ్ళని తీసి అవతల పడేసిర్రు జనం. అంటే నోకియా కంపెనీ అసలు అడ్రెస్ లేకుండా కొట్టుకపోయింది. కారణం ఏందంటే, అప్‌డేట్ గాకుంటే ఔట్‌డేట్ అయితాం అనే విషయాన్ని గమనించండి. అప్‌డేట్ గాకుంటే జనం ఎత్తి పారేస్తారు. బయట తీసి పడేస్తారు. ఎవ్వరు గూడా వాటిని పట్టించుకోరు. అప్‌డేట్ అంటే ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చిన కొత్తలో వాళ్ళు ఇంకా కీప్యాడ్ మొబైల్‌లే తయారు చేసుకుంటూ కూర్చున్నారు. ఒక 2, 3 ఏళ్ళు లేట్ జేయడం వల్ల సామ్‌సంగ్ లాంటి కంపెనీలు ముందుకొచ్చి కొత్త కొత్త వెర్షన్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ తీసుకురావడం వల్ల సామ్‌సంగ్ ఈరోజు ప్రజల్లోకి దూసుకెళ్ళింది. నంబర్ 1 అయింది. చూడండి, ఎవరు తొందరగా ట్రెండ్ ప్రకారం ఏదైతే జనం కోరుకుంటున్నారో ఆ వ్యాపారం చేయాలి. అంతేగాని మొన్న మూస పద్ధతిలో నేను తయారు చేసిందే నువ్వు కొనాలి అనే రూట్‌లో వెళ్తే వ్యాపారం అనేది జరగదు. ఆ కంపెనీ లాస్ అయిపోతది. అలాగే మనకు ఒకప్పుడు చిన్న చిన్న ఉదాహరణలు తెలుసుకుందాం. ఒకప్పుడు మనకు ఈసీ టీవీ అనేది ఉండేది. ఆ తర్వాత డయనోరా టీవీ ఉండేది నా చిన్నప్పుడు. మరి ఇప్పుడు మార్కెట్‌లో ఉందా అంటే ఆ కంపెనీలో అడ్రెస్ లేకుండా పోయినాయి. ఎందుకంటే అప్‌డేట్ కాకుంటే ఔట్‌డేట్ అవుతారనే సూత్రం అందరికి వర్తిస్తది. ఒక మనిషికైనా, ఒక కంపెనీకైనా వర్తిస్తది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కొట్టుకపోయినాయి. మార్కెట్‌లో లేకుండా ఎళ్ళిపోయినాయి. కారణం ఏందంటే వాళ్ళు టెక్నాలజీని తగ్గట్టు అప్‌డేట్ చేయకపోవడం. ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాన్ని తీసుకురావాలి తప్పితే, నేను తయారు చేసిందే నువ్వు కొను అంటే ఎవ్వరు గూడా కొనరు. అలాగే ఇప్పుడు గూడా మార్కెట్‌లో ఒక వ్యాపారాలు మూస పద్ధతిలో మనందరం గూడా మన తల్లిదండ్రులు ఇచ్చిన వంశపారంపర్యంగా వచ్చే కుల వృత్తులు గాని, లేదంటే చిన్న చిన్న ఇంటికాడ కిరాణా షాపులు గాని, చిన్న చిన్న బట్టల వ్యాపారం, లేదంటే తిరుగుతూ తిరుగుతూ సైకిళ్ళ మీద, స్కూటర్ల మీద ఏదో వ్యాపారాలు చేస్తే మన జీవితంలో కోటీశ్వరులు కావాలి. ట్రెండ్‌కి తగ్గట్టు వ్యాపారం ఏది చేస్తే మనం కోటీశ్వరులు అవుతారో తెలుసుకోండి ఫస్టు. ఎలాంటిది అంటే ఒంటరిగా పనిచేసిన వ్యక్తి, ఒక సింగిల్‌గా పనిచేసిన ఏ వ్యక్తి కూడా కోటీశ్వరుడయ్యే అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా కష్టం. అతని కింద కొంతమంది వర్క్ చేస్తే, అతనికి కొంతమందికి వర్క్ కల్పిస్తే, ఒక కాంట్రాక్టర్ లాంటోళ్ళు ఓ 10 మందికి 10 మందికి కింద వర్కర్‌లను పెట్టుకొని వాళ్ళు పని చేపిస్తే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఒక మేస్త్రి జీవితాంతం ఒక్కడే మేస్త్రిగా పనిచేస్తే అతను రోజుకు 500, 1000 సంపాదించగలుగుతాడు. 800, 1000 అతను ఒక కాంట్రాక్టర్ రూపంలో ఒక 10 మందికి, 20 మందికి మేస్త్రి పని నేర్పించి అతని కింద పని చేపించుకుంటే వాళ్ళ మీద ఇతనికి ఇన్‌కమ్, ఒక బిల్డింగ్ కట్టిస్తే అతనికి లక్షల్లో లాభం వస్తది ఒక్కొక్క బిల్డింగ్ మీద. అంటే చూడండి, ఎవరైనా గూడా పని చేపించే వాళ్ళకి ఎక్కువ డబ్బులొస్తాయి. పని చేసే వాళ్ళకి తక్కువలొస్తాయి. పని చేసే వాళ్ళని లేబర్ అంటారు. పని చేపించే వాళ్ళని లీడర్ అంటారు. మరి మీరు లీడర్‌గా ఉండాలా? లేబర్‌గా ఉండాలా? నిర్ణయం తీసుకోండి. మరిక్కడ అప్‌డేట్ ఇప్పుడు అంతా గూడా టెక్నాలజీ మారింది. మొత్తం అప్‌డేట్ అయింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొంటున్నారు. జనమందరూ గూడా కొంటున్నారు. 100% గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. పొల్యూషన్ బాగా పెరిగిపోయింది కాబట్టి, ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి, ఖచ్చితంగా అది మనం వేరే దేశాల నుంచి దాన్ని దిగుమతులు చేసుకోవాలి కాబట్టి, మన దేశం ఆర్థికంగా నష్టపోతుంది కాబట్టి, భారతదేశ గవర్నమెంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల పొల్యూషన్ ఉండదు. రెండోది జనానికి డబ్బులు గూడా మనము సేవింగ్ జరుగుతది. కాబట్టి ఈరోజు అందరూ గూడా అర్థం చేసుకున్న వాళ్ళందరూ పోయి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొచ్చుకుంటున్నారు. మనం చెప్పకున్నా ఇంకో ఎక్కడనో ఒకడ ఓలాలో, టీవీఎస్‌లో, బజాజ్‌లో ఏదో ఒక కంపెనీలో కొనుక్కొచ్చుకుంటున్నారు. చూస్తూనే ఉన్నాం. 4 సంవత్సరాల కింద రోడ్ల మీద ఎక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది కనపడకపోయేది. కానీ ఈరోజు చూస్తే 10 వెహికల్‌లలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కనబడుతుంది. మీరు రోడ్డు మీద నిల్చొని చూడండి. ఒక 10 వెహికల్, 15 వెహికల్ పోతే అందులో ఒక వెహికల్ ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఏదో ఒక కంపెనీది ఉంటది. ఇది సు 100% ఇది చూడండి. రాను రాను నాకు తెలిసి ఇంకొక 5 సంవత్సరాల్లో 50% మార్కెట్ అనేది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆక్యుపై చేస్తది. నాకు తెలిసి 10 సంవత్సరాల్లో టోటల్ 100% ఎలక్ట్రిక్ వెహికల్లే ఉంటాయి. పెట్రోల్ వెహికల్ అన్నీ రోజు రోజు కనుమరుగైపోతాయి. ఇది చూడండి, నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా మీ చేతిలో ఉన్న పెట్రోల్ వెహికల్ అమ్మితే కొద్దో గొప్ప డబ్బులు పెట్టి కొంటారు. ఎవరైనా కొనడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది.
దాన్ని అమ్ముతే. కానీ ఇంకొక 2 సంవత్సరాల వెయిట్ చేసిన తర్వాత మీరు అమ్ముతే ఎవరు కొనేవాళ్ళుండరు. మీరు ఎవరికైనా చెప్తే మా ఇంట్లోనే 2 ఉన్నాయి అన్న, ఎవ్వరు కొంటలేరు. ఏం చేసుకోవాలో తెలవట్లేదు. పెట్రోల్ వెహికల్ల పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. అది స్క్రాప్‌లో పడేయాల్సిందే అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి వస్తది ఇంకొక 2 ఇయర్స్‌లో. కాబట్టి మనం తొందరపడి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కొని ఇప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత మన పెట్రోల్ వెహికల్‌కు డబ్బులొస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచే మనం డబ్బులు గనక పొదుపు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్‌కెళ్ళండి. దానివల్ల ఎంత లాభం జరుగుతదో అవన్నీ గూడా మీకు చెప్తాను. మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే కొంచెం క్లారిటీ లేకుండా జీవిస్తున్నారండి. బయట చాలా మంది సంపాదిస్తున్నారు. డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావంటే, పనెందుకు చేస్తున్నావంటే డబ్బుల కోసం అంటారు. అందరికీ ఒకటే ప్రశ్నేస్తే జవాబొచ్చేది. వై? ఎందుకు అనేది ఎందుకు మనం డబ్బులు సంపాదిస్తున్నాం? ఎందుకు కష్టపడుతున్నాం? ఎందుకు పని చేస్తున్నాం అనేది తెలవాలి. తెలుసు అందరికీ. పని చేసేది డబ్బుల కోసం మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి. అవునా కాదా? మనం హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. మరి మీరు సంపాదించే డబ్బు మీకు నిజంగా హ్యాపీగా ఉంచుతుందా? మీకొచ్చే ఆదాయం మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుందా? మీ కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుతుందా? వాళ్ళేదైనా కోరికలు, కలలుంటాయి తీర్చగలుగుతున్నారా? ఒక్కసారి మీకు మీకు ప్రశ్నేసుకోండి. చాలా మంది భారతదేశంలో 80% మంది కోరికలు, కలలు తీర్చుకోలేకపోతున్నారు. మరి ఏముంటాయి కోరికలు, కలలంటే పుట్టిన ప్రతి వ్యక్తికి భారతదేశంలో కలలు, కోరికలు అందరికి ఉంటాయండి. ప్రక్కవాడిని చూసి మనం గూడా మంచి బ్యాంక్ బ్యాలెన్స్ నాకు గూడా దేవుడు బాగా బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉంచితే బాగుండు. ఏ డబ్బుకు ఎవరి దగ్గర లోటు లేకుండా, అప్పులు చేయకుండా దర్జాగా ఒక 20,00,000, 50,00,000 ఇలా బ్యాంక్‌లో చాలా అమౌంట్ ఉంటే బాగుండని మన కోరికలుంటాయి. అలాగే మంచి ఇల్లు, మంచి కారు, మంచి చదువు పిల్లలకు మంచి చదువులు, ఫారెన్ ట్రిప్పులు ఈ ఆహ్, అంటే ఒక రిటైర్మెంట్ వయసొచ్చినంక మంచి లక్షలు, లక్షలు మనకు పాసివ్ ఇన్‌కమ్ లాగా వస్తే బాగుండు అని మన కోరికలుంటాయి. మరి ఈ కోరికలు తీరాలని దాన్ని తీర్చుకునే వాళ్ళు ఎంతమందున్నారంటే కలలు కనడం 100% అందరూ కంటరు. అందులో 20% మందే తీర్చుకుంటున్నారట సర్వే ప్రకారం. 80% మంది ఆ కలలు, కోరికలు తీరకుండానే చనిపోతున్నారు. మరి ఆ కలలు, కోరికలుంటాయి. కానీ అందరికీ ఉంటాయి. కానీ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు 20% మందే. 100% మంది 80% మంది ప్రయత్నం చేత్తలేరు. కాబట్టి వాళ్ళకి అవకాశాలు లేవంటే దేవుడు ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాలు వాళ్ళు, వాళ్ళు బద్ధకంతో వాటిని చూడట్లేదు. కష్టపడకుండా వాళ్ళు అదే బద్ధకంతో చేస్తున్న పనినే చేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బీదవాడిగానే చనిపోతున్నాడు. అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప మాట చెప్పారండి. పుట్టడం మన చేతుల్లో లేదు. అంటే బీదవాడిగా పుట్టడం మన చేతుల్లో లేదు. మన తప్పు గాదు. కానీ బీదవాడిగానే చనిపోవడం మాత్రం మన తప్పే. ఎందుకంటే ఈ మధ్యలో వయసు ఏం జేస్తున్నావు? ఇంత సమయం నువ్వు ఒక 30, 40 సంవత్సరాలు యవ్వనం ఉంటది. ఆ కష్టపడే తత్వం లేకుండా జల్సాలు జేస్తూ, ఎంజాయ్ జేస్తూ ఆ టైమ్‌నంతా వేస్ట్ చేసి కోటీశ్వరుడయ్యే మార్గం కోల్పోతున్నావు. పని జేయకుండా మనం చిన్న చిన్న పనులు జేస్తూ, మన టాలెంట్‌కి తగ్గట్టు పనులు జేయకుండా చిన్న చిన్న పనులు జేస్తూ మన కోరికలు తీర్చుకోకుండా మనం బీదవాడిగానే చనిపోతున్నాం. బీదవాడిగా చనిపోవడం మాత్రం మనదే తప్పని జెప్పి చెప్తున్నారు. చూడండి ఒక 2 సర్వేల గురించి జెప్తాను. ఏ సంవత్సరంలో ఎంత సంపాదిస్తే ఒక ఫ్యామిలీ అప్పు చేయకుండా హ్యాపీగా ఉంటాడు అనేది ఒక సర్వే జరిగింది భారతదేశం మీద ఆర్థిక సర్వే. ఆ సర్వే పెరుగుతున్న ఖర్చులెలా పెరుగుతున్నాయి? మన ఆదాయం ఎంతుంది? ద అంటే దానికి తగ్గట్టు ఉండాలి అనేది ఒక సర్వే జరిగింది. 1940లో రూ. 10 సంపాదించిన వ్యక్తి కూడా హ్యాపీగా జీవించిండు. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దగా వస్తువులు కొనేటివి లేవు. ఇట్లాంటి సూపర్ మార్కెట్‌లు, సబ్బులు లేవు, షాంపూలు లేవు, హెయిర్ ఆయిల్స్ లేవు. ఇవన్నీ ఇలాంటి కాస్మెటిక్స్ లేవు. జస్ట్ పొలాల్లో ఏది పండితే వాళ్ళు కష్టజీవులు ఏది పొలాల్లో పండిన కూరగాయలు పండించుకునేవాళ్ళు, వాళ్ళే తినేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు వాళ్ళు పండించుకొని తినేటోళ్ళు. ఒకవేళ మిగులితే ఎక్స్‌చేంజ్ చేసుకునేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఉన్న వస్తువుని వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు వీళ్ళకిచ్చేటోళ్ళు. అట్లా ఎక్స్‌చేంజ్ కాలం ఉండేది. కాబట్టి వాళ్ళకు ఎటువంటి డబ్బుతో పని ఉండకపోయేది కాబట్టి రూ. 10 ఉన్నా హ్యాపీగా వాళ్ళు జీవించేవాళ్ళు. 1960కొచ్చే వరకు అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, అన్నీ కొనుక్కోవాల్సొస్తుంది. వా అట్లా రూ. 100 అవసరం పడ్డాయి. 1980లో రూ. 1000, 2000 సంవత్సరంలో 10,000 అంటే ఒక ఫ్యామిలీ ఆదాయం 2000 సంవత్సరం వచ్చే వరకు రూ. 10,000 ఉన్నోడే దర్జాగా జీవించిండు అప్పు చేయకుండా. అదే 10,000 కంటే తక్కువ సంపాదించినోళ్ళంతా 5,000, 3,000, 2,000 సంపాదించేటోళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్థికంగా అప్పులు చేస్తూ బతుకుతున్నారు. మరి 2020కొచ్చే వరకు రూ. 1,00,000 కావాలని సర్వే చెప్తుంది. ఒక రూ. 1,00,000 ఆదాయం ఉంటేనే అప్పు చేయకుండా ఎందుకంటే ఆ రేట్లు పెరుగుతున్నాయి. ఆ విధంగా పెరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం 10, 20 సంవత్సరాల్లో 10 టైమ్స్ ఆ రేట్లు పెరుగుతున్నాయి. బంగారం గాని, బట్టలు గాని, భూములు గాని, మనం తినే బియ్యం గాని, పప్పు, ఉప్పు, చింతపండు ఏదైనా గూడా అవసరాలు, హాస్పిటల్ ఖర్చులు ప్రతి ఒక్కటి గూడా కరెంట్ బిల్లుల కాంచి అన్నీ పెరిగిపోతున్నాయి. మరి 2020 వరకి రూ. 1,00,000 ఎంతమంది సంపాదిస్తున్నారు ఈ గ్రూప్‌లో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా రూ. 1,00,000 సంపాదించేటోళ్ళుంటే ఈ గ్రూప్‌లో ఒక్కసారి మెసేజ్ పెట్టండి. 1,00,000 అని 1,00,000 అని టైప్ జేసి పెట్టండి.
నిజంగా మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగా మీరు ఇలాంటి వ్యక్తులు మా గ్రూప్‌లో ఉన్నందుకు నిజంగా మీ అందరం గూడా సంతోషపడతాం. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ సంపాదించటోళ్ళని చూసి కుళ్ళుకుంటారు. అయ్యో! వాడు మొన్నటిదాకా ఏం లేదు, లక్షలు సంపాదిస్తున్నాడని చెప్పి కుళ్ళుకునే వాళ్ళే ఎక్కువున్నారు. కానీ ఎవరు గూడా కుళ్ళుకోకండి. ఎక్కువ సంపాదించే వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. మనం సన్మానించాలి. వాళ్ళని ఎప్పటికి గూడా అంటిపెట్టుకొని వాళ్ళతో స్నేహం చేయాలి. కానీ మనమేం చేస్తున్నాం, కోటీశ్వరులు లక్షలు సంపాదించాలంటే లక్షాధికారులు లక్షలు సంపాదించేటోళ్ళతో మనం స్నేహం చేయాలి. అంతేగాని మనం ఎప్పుడు గూడా మనకంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తే మనం గూడా ఆ స్థాయికే పడిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ఐఏఎస్ పాస్ కావాలంటే ఐఏఎస్ పాస్ అయినోళ్ళని అడగాలి. ఐఏఎస్ జాబ్ చేస్తున్నోళ్ళని అడగాలి. సలహాలు, సూచనలు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఏడీఎంఎస్‌లోకొస్తారు. ఏడీఎంఎస్‌లో ఫెయిల్ అయినోళ్ళని ఫాలో అవుతుంటారు. ఫెయిల్ అయినోళ్ళని ఫాలో అవుతే మీరు గూడా ఫెయిల్ అవుతారు. ఇందులో సక్సెస్ అయిన అప్లైనర్‌లని ఫాలో గాండి. ఇందులో మిమ్మల్ని ఇన్వైట్ చేసిన అప్లైనర్ ఎంత సంపాదించిండో వాళ్ళని అడగండి చూపిస్తాడు. సక్సెస్ అయిన లక్షలు సంపాదించిన, కోట్లు సంపాదించిన అప్లైనర్‌లు ఫాలో గాండి. ఏ ఏ వ్యాపారంలో అయినా సక్సెస్ కావాలంటే సక్సెస్ అయిన వాళ్ళని ఫాలో కావాలి గానీ, షాప్ పెట్టి తీసేసి నష్టపోయిన వాళ్ళని ఫాలో అయితే మనం గూడా నష్టపోతాం. కాబట్టి సక్సెస్ కావాలంటే సక్సెస్ అయినోళ్ళని ఫాలో కావాలి. లక్షలు సంపాదించేటోళ్ళని ఫాలో కావాలి మనం గూడా. ఓకే సార్. ఇక్కడ మరి 2020 వరకు తెలుసుకున్నాం. మరి 20 అయిపోయి 5 సంవత్సరాలయింది. ఇంకొక రోజైతే మనకు 26, 25లోకి ఎళ్ళిపోయి 26లోకి గూడా వెళ్ళబోతున్నాం. అడ్వాన్స్‌గా అందరికీ గూడా 2026 శుభాకాంక్షలండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరి, మళ్ళీ రేపు ఎట్లాగో జూమ్ మీటింగ్ ఉండదు. అందరూ ఆ మూడ్‌లో ఉంటారు గాబట్టి, మనం రేపు జూమ్ మీటింగ్ పెట్టట్లేదు. మళ్ళీ ఫస్ట్ తారీఖు, 1 తారీఖు రోజు మళ్ళీ జూమ్‌లో కలుద్దాం. ఓకే అండి. మరి 2040లో ఏం గావాలి? మనం గతం గతహ జరిగిపోయింది, జరిగిపోయింది. మనం మార్చుకోలేకపోయినాం. జరిగిపోయిన దాన్ని మళ్ళా తిరిగి రాదు గాబట్టి, దాని గురించి బాధపడుతూ కూర్చున్నానంటే, నెక్స్ట్ 2040 వచ్చే వరకు మనం ఎంత సంపాదిస్తే హ్యాపీగుంటాం? అది గూడా సర్వే జరిగింది. 2040 వచ్చే వరకు గత సంవత్సరాల నుంచి లెక్కేసినట్టే ఎట్లా రేట్లు పెరుగుతున్నాయో దాన్ని బట్టి అంచనా ప్రకారం, సర్వే ప్రకారం 2040 వచ్చే వరకు ఒక సగటు మనిషి హ్యాపీగా ఉండాలంటే అప్పుడున్న రేట్ల ప్రకారం 10,00,000 నెలకు సంపాదిస్తేనే వాళ్ళు అప్పు జేయకుండా జీవించగలుగుతారు. అప్పటికి అన్ని రేట్లు పెరిగిపోతాయి. సిమెంట్ పెరుగుతది, ఇసుక పెరుగుతది, ఐరన్ పెరుగుతది. మనం ఒక ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఒక ఇల్లు ఒక డబుల్ బెడ్‌రూమ్ మనం గనక కన్‌స్ట్రక్షన్ జాగాతో కలిపి ఒక 1,00,00,000 అవుతుంది ఒక సిటీలో. ఒక డబుల్ బెడ్‌రూమ్ కట్టాలంటే మినిమమ్ ఒక 70,00,000 నుంచి రూ. 1,00,00,000 అవుతుందండి. ఒక రూ. 1,00,00,000 ఒక డబుల్ బెడ్‌రూమ్ అవుతుంది. అది మరి 2040లో కట్టుకోవాలంటే ఎంత అవుతదో ఒక్కసారి కాలిక్యులేట్ చేసుకోండి. మరి 2000 సంవత్సరంలో ఎంతయింది? 2020లో ఎంతయిందో మీకు తెలుస్తది. కాబట్టి ఎంతెంత రేట్లు పెరిగినాయి? ఒక సిమెంట్ బస్తా ఎంత పెరిగింది? ఇప్పుడున్న ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు ఎట్లున్నాయి? అప్పుడెట్లుంటాయి? నేను చిన్నప్పుడు ఫస్ట్ ఒక 30 సంవత్సరాల కింద నేను ఫస్ట్ స్కూటర్ కొన్నప్పుడు రూ. 10 లీటర్ సార్ పెట్రోల్. మరి ఈ రోజు చూడండి రూ. 110కెళ్ళిపోయింది. చూడండి ఎంత పెరిగింది. వరకనుకుంటే మీరదే పని జేసుకోండి. మిమ్మల్ని డిస్టర్బ్ జేయదలుచుకోలేదు. మీరు జేస్తున్న పనులు చేసుకోండి. వద్దనట్లేదు. కానీ నమ్మకం లేకుంటే మీరు జేసే పనిలో 10,00,000 రావు అని మీకు గనక ఖచ్చితంగా దెలుస్తే మీరు ఏడీఎంఎస్ పట్టుకొని మీరు పార్ట్ టైమ్‌గానైనా కనీసం పార్ట్ టైమ్‌గానైనా 2, 3 ఏండ్లు నిలబడండి. 2, 3 సంవత్సరాలు నిలబడితే ఖచ్చితంగా ఇందులో మీరు 100% చెప్తున్నా నెలకు 10 గాదు ఇంకా 5,00,000 బోనస్ గలుపుకొని నెలకు 15,00,000 సంపాదించొచ్చు. ఒక రోజుకు 50,000 నెలకు 15,00,000 రూపాయలు తీసుకోవడానికి ఇందులో అవకాశం ఉంది. అలా తీసుకుంటున్న వ్యక్తిని సక్సెస్‌ఫుల్ వ్యక్తిని మీకు జెప్తున్నా. ఎవరో ఉత్తమ మాటలు గాదండి. నేనొక్కడినే గాదు నా టీమ్‌లో ఒక 70, 80 మంది ఇలా రోజుకు 50,000 తీసుకునే వాళ్ళు తయారు జేశాను. మరి మీరు గూడా మాతో కలిసి నిలబడితే 100% మీరు గూడా ఒక 2 ఏండ్లు, 3 ఏండ్లు నిలబడితే ఖచ్చితంగా మీరు గూడా రోజుకు 50,000 నెలకు 15,00,000 తీసుకునే అవకాశం ఉంది. అది గూడా ఎటువంటి పెట్టుబడి లేకుండా. జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఒక్క రూపాయి గూడా ఇక్కడ పెట్టుబడి అవసరం లేదు. మీ ఆస్తులు అవసరం లేదు. మీ ఏవి గూడా మీకు ఇక్కడ ఏమీ అవసరం లేదండి. ఇక్కడ మీ అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ తీర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఏడీఎంఎస్. చూడండి మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే, మనం భారతదేశంలో 80% మంది చదువుకున్న ప్రతి ఒక్కరు గూడా 80, 90% మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఏం జెప్తారు? బాగా చదువుకో కొడుకా మంచి జాబొస్తది. బాగా చదువుకుంటే మంచి జాబ్. జాబ్ అని చిన్నప్పటి నుంచి మనం బుల్లెట్ లాగా దించుతున్నాం మైండ్‌లో.
దాన్ని నాటడం వల్ల, ఆ విత్తనం నాటడం వల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత జాబ్ కోసమే ఫస్ట్ గవర్నమెంట్ ట్రై చేస్తారు. ఆ తర్వాత అది దొరకదని తెలిసిన తర్వాత 5 6 ట్రై చేసిన తర్వాత విసుకొచ్చి లాస్ట్‌కు ప్రైవేట్‌లో 10,000, 20,000, 30,000కు ఎళ్ళిపోతారు. చూడండి మరి ఒక్కసారి ఆలోచించండి. ఈ 10, 20,000, 30,000 సంపాదించేటోళ్ళు ఎవ్వరైనా కోటీశ్వరులు అవుతారా అంటే చాలా కష్టమండి. కొడితే లక్షల్లో వచ్చే జాబ్ కొట్టండి టాలెంట్ ఉంటే, వద్దనట్లేదు. కానీ అలాంటి అవకాశం లేనప్పుడు మీరు ఖచ్చితంగా ఏడీఎంఎస్‌ని ఎంచుకోండి. ఎటువంటి టాలెంట్ అవసరం లేదిక్కడ. ఎటువంటి నేర్చుకో నే మేము నేర్పించడానికి, మీ ముంగట నడిపించడానికి మేమున్నాం. మీరు 100% ఈ సిస్టమ్ గురించి తెలవకున్నా నేర్చుకుంటే ఏదైనా వస్తది. మనం పుట్టగానే మనకు మాటలు రాలేదు. తల్లిదండ్రులు మాటలు నేర్పిస్తే వచ్చినాయి. పుట్టగానే నడక రాలేదు. 1 ఇయర్ తర్వాత తల్లిదండ్రులు చేతులు పట్టుకొని నడిచాము. అలాగే ఇక్కడ మీ గురువులుగా మేమున్నాము. మీకంటే ముందు సక్సెస్ అయిన పర్సన్స్ మీకు నడిపించడానికి, మీకు ఒక గురువులాగా, తల్లిదండ్రుల్లాగా మేము గూడా మీ అందరిని సక్సెస్ జేయడానికే ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఇదంతా టీమ్ వర్క్ అండి. మీ సక్సెస్‌లోనే మా సక్సెస్ ఉంటది. మా సక్సెస్‌లో మీ సక్సెస్. కాబట్టి అందరం సక్సెస్ కావచ్చు. బయట ఎక్కడ గూడా ఇలా ఉండదండి. ఏ వ్యాపారస్తుడు గూడా ఇంకొక వ్యాపారస్తుడిని డెవలప్ జేయడు. ఇంకో వ్యాపారం పెట్టుకోమని సలహా ఇవ్వడు. కానీ ఇక్కడ మాత్రం చూడండి, మన దాంట్లో నేను సక్సెస్ అయినట్టు నా ఇన్‌కమ్ గాని, నా 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 సక్సెస్ సీక్రెట్స్ అన్నీ గూడా మీకు అంటే తెలియజేసి మిమ్మల్ని సక్సెస్ జేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. మరి ఇదొక్క ఇండస్ట్రీ అంటే ఎంత గొప్పదో ఆలోచించండి. బయట ఎవ్వరు చేయని అవకాశం ఇక్కడ ఇస్తున్నాం. ఎవ్వరు ఇవ్వని అవకాశం ఇక్కడ ఇస్తున్నాం. ఒక సీఎం, పీఎంలు గూడా చేయలేని ఆ పనిని మనం జేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక్కలమే బాగుపడడం గాదిక్కడ. మనతో పాటు వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించే సిస్టమ్. చాలా మంది ఏం జేస్తున్నారు? ఉద్యోగం, ఉద్యోగం, ఉద్యోగం అని తిరుగుతూనే ఉన్నారు. ఎవరో ఇచ్చే ఉద్యోగం కోసం సంవత్సరాలు టైం వేస్ట్ జేసుకోకండి. యువతకు నేను మంచి ఉపాధి ఉంది ఇక్కడ. అద్భుతంగా మీరు మీ టాలెంట్‌తో ఎంత కావాలనో అంత సంపాదించుకునే అవకాశం ఉంది. మీ ఇష్టం వచ్చిన టైంలో పని చేసుకునే అవకాశం. అంటే టైమ్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ 2 ఉంటాయి ఇక్కడ. బయట ఆ జాబ్‌లో కోల్పోతారు. చూడండి ఇక్కడ మరి ఇంకొక సర్వే గూడా చూపిస్తాను. ప్రపంచంలో ఏ పనులు చేసిన వాళ్ళు ఎక్కువ కోటీశ్వరులవుతున్నారో, అది 100%లో ఎంతెంత మంది ఎవరెవరు కోటీశ్వరులవుతున్నారో ఒక సర్వే జరిగింది. దాని ప్రకారం 75% వ్యవస్థాపకులు అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్త కొత్త ఐడియాలతో వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ 75% కోటీశ్వరులవుతున్నారు. రెండోది 15% పెట్టుబడిదారులు. ఆల్రెడీ టాటాలు, బిర్లాలు, అంబానీలు వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. ఇంకా అమౌంట్‌లు ఫ్యాక్టరీలు పెట్టి, వాళ్ళు పెద్ద పెద్దగా ఇండస్ట్రీలు పెట్టి, వాళ్ళు ఇంకా కోటీశ్వరులవుతున్నారు. అలాగే 7% క్రీడాకారులు, 3% కళాకారులు. మరి ఉద్యోగులు ఎవరైనా కోటీశ్వరులవుతారంటే జీరో. నేను ఇది ఎవరిని కించపరచట్లేదండి. ఉద్యోగం చేయొద్దని గాదు. అది మనకు స్టార్టింగ్‌లో మనకు కుటుంబాన్ని సాదుకోవడానికి, కుటుంబానికి హెల్పింగ్‌గా ఉంటుంది. ఓ చిన్న చిన్న ఇన్‌కమ్ అనేది మన కుటుంబాన్ని నడిపించడానికి హెల్పింగ్‌గా ఉంటుంది తప్పితే, జీవితాంతం దాని మీదనే ఎవరు గూడా సక్సెస్ కాలేరు, కోటీశ్వరులవ్వలేరు. మనకు కావాల్సినంత ఇన్‌కమ్ జాబ్ మీద రాదనే విషయం మీరు అర్థం జేసుకోండి. కోటీశ్వరుడు గావాలనే కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యాపారం జేయాల్సిందే. వ్యాపారులు మాత్రమే కోటీశ్వరులవుతారు. వ్యాపారంలో మరి పెట్టుబడి పెట్టాలి. వ్యాపారం అనగానే చాలా మందికి భయం ఎందుకంటే పెట్టుబడి. పెట్టుబడి పెడితే వస్తదో లేదో చాలా మంది లాస్ అవుతున్నారు. వాళ్ళని చూసి భయపడి మనం వ్యాపారం చేయట్లేదు. కానీ మన దగ్గర ఎటువంటి రిస్క్ లేదండి. మన కంపెనీ ఏడీఎంఎస్ ఆల్రెడీ పెట్టుబడి పెట్టి కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ పెట్టింది. మరి కొంతమంది షోరూమ్స్ పెట్టుకున్నారు. మనం చేయాల్సిందేందంటే దీనికి ఒక హీరోలాగా ప్రచారం చేయాలి. ఏడీఎంఎస్‌లో మనం ఇక్కడ ఏం జేయాలి? మనం ఒక హీరోలాగా టీవీఎస్ కంపెనీకి అమితాబ్ బచ్చన్ ప్రమోట్ జేస్తాడు. అమితాబ్ బచ్చన్ ప్రమోట్ జేయడానికి అతనికి 10,00,00,000 ఇస్తది. చూడండి అక్కడ టీవీ ఛానెల్‌లకు దాన్ని ప్రసారం జేయడానికి ఇంకో 10,00,00,000 మధ్యలో హోల్డింగ్స్, ఇంకా బ్రోచర్స్ అవి ఇవి ఇంకా మధ్యలో ఖర్చులు ఇంకో 10,00,00,000 ₹30,00,00,000 ఒక సంవత్సరానికి టీవీఎస్ కంపెనీ వాళ్ళ స్కూటర్స్ ప్రచారం కోసం ఖర్చు పెడుతుంది. మరి మన కంపెనీ ఆ పొరపాటు జేయకుండా ఈ ₹30,00,00,000 ప్రజలకిస్తే ప్రతి సంవత్సరం ఈ ₹30,00,00,000 ప్రజలకిస్తే బావుంటదని ఒక మంచి ప్లానింగ్‌తో ఏడీఎంఎస్ అనే ఒక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌ని తీసుకొచ్చింది. ఎవరైతే దీన్ని ప్రచారం జేసి వాళ్ళ డౌన్‌లో ఎక్కువ టీమ్‌కు ఎక్కువ వెహికల్స్ అమ్మిస్తారో, ఎక్కువ దీన్ని ప్రమోట్ జేస్తారో వారికే కోట్లాది రూపాయలు ఇన్‌కమ్ తీసుకునే అవకాశం, ఒక హీరోలాగా జీవితం మారే అవకాశం వచ్చిందండి. చూడండి మరిక్కడ నేను గూడా నార్మల్‌గా ఒక కస్టమర్ లాగానే ఒక వెహికల్ అనేది ఫస్ట్ బుక్ జేసుకున్నాను. 16,000 పెట్టి బుక్ జేసుకున్నా. ఆ తర్వాత మిగతా పైసలు గట్టి నాకిందులో కొంత బుకింగ్స్ అయిన తర్వాత కొన్ని డబ్బులొచ్చినాయి. ఆ డబ్బులొచ్చిన తర్వాత మిగతా డబ్బులు గట్టి హైదరాబాద్‌లో ఫస్ట్ షోరూమ్ బెడితే వరంగల్‌లో లేకుంటే హైదరాబాద్ నుంచి నేను ఆటోలో 3,000 కిరాయి పెట్టుకొని అక్కడి నుంచి ఆ స్కూటర్ కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలా స్కూటర్ తీసుకొస్తే నా స్కూటర్ జూసి ఆ తర్వాత వరంగల్‌లో ఒక షోరూమ్ వచ్చింది. అలాగే చాలా మంది బుకింగ్ జేసుకున్నారు. అలా టీమ్ అనేది డెవలప్ అయింది. చూడండి మనం ఏదైనా చాలా మంది ఇక్కడ భయపడే వాళ్ళేందంటే చాలా మంది ఇందులోకొచ్చిన వాళ్ళు మా ఏరియాలో షోరూమ్ లేదు సార్. దూరం ఉంది. 10 కిలోమీటర్ల దూరం ఉంది. వేరే మండల్‌లో ఉంది. పక్క మండల్‌లో. ఒక్కసారి ఆలోచించండి. నేను స్టార్ట్ జేసినప్పుడు అసలు తెలంగాణలోనే కాదు. టోటల్‌గా ఒక కర్ణాటకలో తప్పితే ఎక్కడ షోరూమ్ లేదండి.
కర్ణాటకలో తప్పితే ఎక్కడ షోరూమ్ లేదు. కర్ణాటక, బెల్గాంలో తప్పితే ఎక్కడ షోరూమ్స్ లేవు. అయినా గూడా నేను 800 కిలోమీటర్లు జర్నీ చేసి వెహికల్ చూసొచ్చి అక్కడ బుకింగ్ చేసుకొనొచ్చాను. ఏ నమ్మకంతో చేశానో అడగండి. అంటే మనం ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడే కొనాలని రూల్ ఏం లేదండి. మనం ఎమ్మటే వెహికల్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీ ఏరియాలో లేకపోవచ్చు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు టీమ్ తయారు చేయండి. ఆటోమేటిక్‌గా ఎవరో ఒకళ్ళు అక్కడ షోరూమ్ పెట్టడానికి ముందుకొస్తారు. అలాగే ఆ నమ్మకంతోనే నేను గూడా బుకింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత 3 నెలలు వెయిట్ చేస్తే హైదరాబాద్‌లో ఫస్ట్ షోరూమ్ పడగానే అక్కడి నుంచి నేను వెహికల్ కొనుక్కొచ్చుకున్నాను. నా వెహికల్ చూసి వరంగల్‌లో దాదాపు ఇప్పుడు వరంగల్ చుట్టుపక్కల కరీంనగర్, వరంగల్ చుట్టుపక్కల నా వెహికల్ వచ్చిన తర్వాత నన్ను చూసిన తర్వాత ఈరోజు దాదాపు ఒక 35 షోరూమ్స్ ప్రతి మండలంకొచ్చినాయండి. ఏదైనా మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అంతేగాని చాలామంది చిన్న చిన్న డౌట్‌లు చుట్టుపక్కల షోరూమ్‌లు లేవు సార్. ఎట్లా అమ్మాలా సార్? ఎట్లా కొనుక్కోవాలి సార్? నేను బండి చూస్తేనే కొంటారు సార్. బండి కాదు సార్. మనకు చాలామంది నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. బయట మార్కెట్‌లో ఎన్నెన్ని కంపెనీలు నడుస్తున్నాయి. అసలు ఏ ప్రొడక్ట్ లేకుండా ఒక 5,00,000, 10,00,000 పే చేపిస్తున్నారు. ఈ క్రిప్టో కరెన్సీలని ఏదేదో మాయమాటలు చెప్పి ఒక్కొక్కళ్ళు 10,00,000, 20,00,000 ఇన్వెస్ట్ చేసినోళ్ళున్నారు. అక్కర్రాని భూములు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ అక్కర్రాని భూముల మీద ఎక్కడో 10 వందల కిలోమీటర్ల దూరంలో మనకు తెలవని ఏరియాలో అడవులలో భూములు తీసుకొచ్చి మనకు ఆ భూములని మనకు అమ్మేస్తున్నారు. అంటే చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం? ఏం చేస్తున్నారు బయట? మరి దాని మీద మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి షోరూమ్స్ ఉన్నాయి. దానిలో కొనుక్కునే ఆప్షన్ తర్వాత గూడా మనకు కొనుక్కునే ఆప్షన్ ఉంది. అయినా గూడా ఇంకా భయపడి మనం బిజినెస్ కోసం వెనకబడుతున్నామండి. ఒక్కసారి ఆలోచించండి. ఏమీ లేని టైంలోనే ఏ ధైర్యంతో నేను మొదలుపెట్టానో ఒకసారి ఆలోచించండి. మరి అన్నీ ఉన్నా గూడా ఫైనాన్స్ వత్తలేదు సార్. ఇక్కడ నాకు ఒక్కరోజు పేమెంట్ లేట్ అయింది సార్. చిన్న చిన్న కారణాలతో చాలామంది వెనక ముందాడుతున్నారు, భయపడుతున్నారు. భయాలు పక్కకు పెట్టండి. కంపెనీ జెన్యూన్ కంపెనీ. మరి ఇలాంటి కంపెనీని నమ్ముకుంటే నాలాగా లైఫ్ ఉంటది. చూడండి ఎక్కడికెళ్ళినా పూలదండలు, సన్మానాలు, పూల వర్షాలు ఇలాంటి అద్భుతమైన అవకాశం ఉంది. మరి చూడండి నేను ఒక 2 సార్లు విదేశాలు గూడా పోయొచ్చాను కంపెనీ మరొకసారి చూడండి మన దగ్గర డబ్బులుంటే పులి గూడా మనతో వాకింగొస్తది. అదే పులి గూడా మనతోని వాకింగ్‌కొస్తది. ఈ ఈ ప్ర ఇది బాగా గమనించండి. అదే గనక మీ దగ్గర డబ్బు లేకుంటే మీ ఇంట్లో ఉన్న పిల్లి గూడా మిమ్మల్ని జూసి ఎక్కిరిస్తది. మిమ్మల్ని జూసి గాండ్రిస్తది. అంటే పిల్లికి గూడా లోకువ అయిపోతాం డబ్బు లేకుంటే. మనుషులకు గాదు పిల్లికి గూడా లోకువ అయిపోతాం. అదే డబ్బుంటే పులి గూడా మీతో నడుస్తది. ఇది డబ్బుకున్న పవర్. ఈ పవర్ దెలుసుకుంటే మీరు ఎంతకైనా ఈ ఏడీఎంఎస్‌లో 100% సక్సెస్ అవుతారు. ఓకే అండి. ఇప్పటి వరకు నేను జెప్పిందంతా గూడా మీకు కనువిప్పు కలగడానికి ఒక మంచి మంచి మాటలు చెప్పాను. ఇది ఎవరు గూడా చెప్పరు. నేను ఎక్కడెక్కడో నేర్చుకున్నయి ఎన్నో వేల రూపాయలు ఎంతో వేల మైళ్ళు వెళ్లి ఎక్కడెక్కడో ట్రైనింగ్‌లలో నేర్చుకున్న విషయాలు మీకిక్కడ ఫ్రీగా నేర్పడం జరిగింది. మీ జీవితానికి ఒక అద్భుతమైన మాటలు ఇవన్నీ గూడా గమనించండి. మీరు కళ్ళు తెరవడానికి అంటే ఇప్పటివరకు మనం చేస్తున్న పనేంటిది? మనం చేస్తున్నదే గొప్పదనుకోని చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న వ్యాపారాలు మిగతా వాళ్ళు చేసేది తప్పుడు పద్ధతులని జెప్పి మన మైండ్‌లో చిన్న చిన్న అపోహలతో చిన్న చిన్న వాటిని పెట్టుకొని మనం ఇప్పటివరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయకుండా డైరెక్ట్ సెల్లింగ్ గురించి చిన్నగా ఆలోచిస్తున్నాం కాబట్టే మనం ఎదగలేకపోతున్నాం. ఒక్కసారి కళ్ళు తెరవండి. బయట ప్రపంచం ఫ్యూచర్ అంతా ఏ విధంగా నడుస్తుంది? దేని విల్ల వెళ్తుంది? ప్రపంచం మొత్తం ఈ డైరెక్ట్ సెల్లింగ్ వైపు పరిగెడుతుంది. ప్రపంచం ప్రతి దేశంలో ఉంది. చైనాలో, జపాన్‌లో, అమెరికాలో ఎప్పటినుంచో 100 సంవత్సరాల నుంచి నడుస్తుంది అమెరికాలో. మన దగ్గర ఇప్పుడిప్పుడే ఇది మంచి సక్సెస్‌గా ఒక చట్టం తీసుకొచ్చాడు మోడీ గారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది అందరూ ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఓకే సార్. మీరు ఇప్పుడు కంపెనీ గురించి తెలుసుకుందాం. కంపెనీ ప్రొఫైల్ వచ్చేసి మన కంపెనీ పేరు ఏడీఎంఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఈ బైక్స్ తయారు చేస్తుంది. ఇది 2020లో మన స్టార్ట్ చేయడం జరిగింది. అశోక్ మహాదేవ్ తంగడి అనే వ్యక్తి దీన్ని కంపెనీని స్థాపించడం జరిగింది. 2020లో ఇది బెళగావిలో హెడ్ ఆఫీస్ పెట్టుకొని దాని పక్కన ధార్వాడ్ ఇండస్ట్రియల్ ఏరియాలో మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలా కర్ణాటకలో ఓన్లీ ఒక 1 ఇయర్ పాటు ట్రెడిషనల్‌గా స్టార్ట్ చేశారు. వీళ్ళకు డైరెక్ట్ సెల్లింగ్ చేయాలనే ఆలోచన ఫస్ట్‌లో లేదు. కాకపోతే దీన్ని వాళ్ళకున్న కోరికేందంటే ఎండీ గారికి ఉన్న కోరికేందంటే దీన్ని ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకెళ్ళాలి. అతి తక్కువ టైంలో ఫాస్ట్‌గా దీన్ని ముందుకు గ్రో చేయాలి. అలాగే టాప్ 3 పొజిషన్‌లోకి తీసుకెళ్ళాలి అనే కోరిక ఉంది. ఆ కోరిక తీరాలంటే ఓన్లీ అందరూ చేసిన పద్ధతిలో వెళ్తే మనం సాధ్యం కాదు. ఎందుకంటే హీరో హోండా వాళ్ళు ఒక 20, 30 సంవత్సరాలు కష్టపడితే గాని ఆ స్థాయికెళ్ళలేదు. టీవీఎస్ వాళ్ళు 20, 30 సంవత్సరాలు కష్టపడి ఏ కంపెనీ అయినా ట్రెడిషనల్ కంపెనీ ఒక 30 సంవత్సరాలు వర్క్ చేస్తేనే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్థాయికెళ్తారనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మరి తక్కువ టైంలో అందరికి ముందుకెళ్ళాలంటే తక్కువ టైంలో
కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ కావాలంటే ఒకటే మార్గం డైరెక్ట్ సెల్లింగ్ అనే విషయం ఎండీ గారికి అర్థమైంది. కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ పవర్ ఏందో తెలుసు కాబట్టే ఎండీ గారు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అడ్వర్టైజ్‌మెంట్ చేసి కోట్లాది రూపాయలు హీరోలకు, హీరోయిన్‌లకి ఇచ్చే ఆలోచన ఎండీ గారికి లేదు. ప్రజలకు మనకేదైనా మన కస్టమర్‌లకు బీదవాళ్ళు కొనుక్కునే టూ వీలర్ కొనుక్కునేదంతా బీదవాళ్ళేనండి. మరి బీదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశ్యంతో నిజంగా ఈ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే 2021 జూలైలో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేసిండ్రో అప్పటినుంచి నాకు అక్టోబర్‌లో 2021 అక్టోబర్‌లో ఈ కంపెనీ పరిచయమైంది. అప్పుడు నేను వెళ్లి చూసొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. అలా కర్ణాటక నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, మా ఆంధ్ర అన్ని రాష్ట్రాలకి తమిళనాడు దాదాపు 25 రాష్ట్రాల్లో అడుగుపెట్టిందండి కంపెనీ. చూడండి ఎంత తక్కువ టైంలో కేవలం డైరెక్ట్ సేల్‌లోకొచ్చి ఒక 4 సంవత్సరాలు నిండి ఐదో సంవత్సరం అవుతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 4 సంవత్సరాలలో ఈ కంపెనీ 25 రాష్ట్రాల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి మన కర్ణాటక నుంచి ఢిల్లీ వరకు ఇది అడుగుపెట్టింది. అలాగే 1500 షోరూమ్స్ వచ్చాయి. అలాగే 5,00,000 దాదాపు 5,00,000 కస్టమర్స్ వచ్చారు. బుకింగ్ చేసిన వాళ్ళు. అలాగే 2.5 లక్షల పైన కస్టమర్లకు వెహికల్స్ గూడా మన కంపెనీ ఇప్పటివరకు అందజేసింది. అలాగే మనకు కర్ణాటక రాష్ట్రం నుంచి 2 అవార్డ్స్ కూడా వచ్చినాయి. గవర్నమెంట్ నుంచి. మోస్ట్ సేఫెస్ట్ వెహికల్, బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ 2 అవార్డ్స్ వచ్చినాయి. అలాగే కర్ణాటక గవర్నమెంట్‌కు మన వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ గూడా మన వెహికల్స్ ఒక 10,000 వెహికల్స్ సప్లై చేస్తుంది మన సంస్థ. ప్రతి జిల్లాలోని ఎంప్లాయీస్ అందరికీ గూడా కర్ణాటక రాష్ట్రంలో మన వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ మన ఏడీఎంఎస్‌లే. అలాగే మొన్ననే రీసెంట్ న్యూస్ ఏందంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గూడా మొన్న వచ్చి మన తూప్రాన్ ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి విజిట్ చేయడం జరిగింది. అతి త్వరలో మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఆంధ్రాకి గూడా మన వెహికల్స్ సప్లై చేయడానికి అగ్రీమెంట్ చేసుకోబోతుంది. చూడండి ఎంత శుభ పరిణామం. చాలా మంది చిన్న చిన్న అనుమానాలతో ఈ కంపెనీ ఉంటదా? పోతదా? ఉంటదా? పోతదా? ఉంటదా? ఇంకా అనుమాన పడుతున్నారండి. అనుమానం పక్కకు పెట్టండి. ఆషామాషీ కంపెనీ గాదు. ఇదొక నెక్స్ట్ 2030 వరకు ప్లానింగ్ అనేది రెడీ చేశారు ఎండీ గారు. ఎవరైతే 2030 వరకు పనిచేస్తా అనుకున్నారో వాళ్ళే ఉండండి. మిగతా వాళ్ళు 6 నెలలు, 3 నెలలు పనిచేస్తా అనుకున్న వాళ్ళు ఇప్పుడే డ్రాప్ అయిపోండి. మీ పనులు మీరు చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఒక 5 సంవత్సరాలు నేను స్ట్రాంగ్‌గా 2026 నుంచి 30 వరకు నేను స్ట్రాంగ్‌గా నిలబడతా అనుకున్న వ్యక్తులు మాత్రమే ఉండండి. 100% కంపెనీ 2030 వరకు అద్భుతంగా దూసుకుపోతుంది. ఇండియాలో టాప్ కంపెనీగా నిలబడబోతుంది. మరి అప్పుడు టాప్‌గా కంపెనీ నిలబడితే అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు ఎవరు అంటే అక్కడ అప్పటి వరకు నిలబడ్డ వాళ్ళే. కోట్లు సంపాదించొచ్చండి. ఒక 100,00,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది ఈ కంపెనీలో. 1,00,00,000, 2,00,00,000 కాదు. ఒక 100,00,00,000 గూడా తీసుకునే అవకాశం ఉంది కంపెనీలో. కాబట్టి అలా ఒక 50,00,00,000, 100,00,00,000, 10,00,00,000 నేను సంపాదిస్తా అనే నమ్మకం ఉన్న వాళ్ళు నిలబడండి 2030 వరకు 100% మీ జీవితాలు మారుతాయి. ఓకే అండి. ఇది ఒక గొప్ప కంపెనీ. ఇలాంటి కంపెనీలో పనిచేస్తున్న గర్వంగా ఫీల్ గావాలి. ఇది హెడ్ ఆఫీస్ అండి. కర్ణాటకలోని బెల్గాంలో ఉంటుంది. అలాగే మనకు ఫ్యూచర్‌లో గూడా ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు గూడా మన ఫ్యూచర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అండి. అవన్నీ గూడా వన్ బై వన్ ఒస్తాయి. కాకపోతే టైం పడతాయి. ఏది ఎప్పుడు అవసరమో ఎండీ గారికి తెలుసు. ఆ టైంలో రిలీజ్ చేస్తారు. చివరగా మనకు ఇక్కడ గవర్నమెంట్ గూడా చాలా ప్రోత్సహిస్తుందండి ఎలక్ట్రిక్ వెహికల్ అని. నితిన్ గడ్కరీకైతే ఏకంగా ఒక మాట అన్నాడు. ఇది ఇప్పుడు చైనా ఎలాగుందో ఎలక్ట్రిక్ ఇండస్ట్రీకి ఒక హబ్ లాగా ప్రపంచానికి ఒక హబ్బు చైనా ఇప్పుడు. ఎందుకంటే చైనా అంత ఉత్పత్తులు పెరిగిపోయినాయి అక్కడ. చైనా మొత్తం టోటల్‌గా 100% టూ వీలర్స్ నింపేసింది. వాళ్ళ ప్రజలందరికీ ఇచ్చేసింది. వాళ్ళకి ఇక్కడ కొనడానికి సేల్స్ లేదిగ. అంటే కేవలం ఒక 3, 4 సంవత్సరాల్లోనే చైనా మొత్తం వాళ్ళ చైనా మొత్తాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చేసింది. బస్సులు, కార్లు, ఆటోలు, టూ వీలర్. వాళ్ళ దగ్గర కొనేవాళ్ళు తక్కువ. కాబట్టి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. బయటి దేశాలకు మార్కెట్ ఉంది కాబట్టి ఇయాల ఇండియాలో గాని, లేదంటే చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్స్‌పోర్ట్ చేయడానికి నంబర్ 1 ఇయాల ప్రపంచంలో నంబర్ 1 చైనా. ఎందుకంటే ఎలక్ట్రిక్ గూడ్స్ అంతా ఎక్స్‌పోర్ట్ చేయడానికి. అలాగే చైనా ఎలా చేస్తుందో రాబోయే 2030 తర్వాత ఇండియా గూడా అలా ఎక్స్‌పోర్ట్ చేసే స్థాయికి ఎళ్ళాలి. దాన్ని చేస్తాను. ఒక చైనా కంటే ధీటుగా తయారు చేస్తా అని చెప్పి మన నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో చూసాను. కాబట్టి దాన్ని ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు ఎలక్ట్రిక్ ఇండస్ట్రీలకు. ఈరోజు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్స్ వరదలాగా పారుకుంటూ వస్తుంది. 100% కార్లు, బస్సులు ప్రతి ఒక్క ఇండస్ట్రీని స్వాగతిస్తున్నారు. మన ఇండియాలోనే పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తుండ్రు. వారికి అద్భుతమైన అంటే సపోర్టింగ్ అనేది గవర్నమెంట్ నుంచి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే మనకు అవార్డ్స్ వచ్చినాయండి ఇవన్నీ గూడా. అలాగే మనకు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఎందుకు కొంటున్నారు జనమంటే, ఇదొక స్మార్ట్ స్కూటర్ అండి. మనం కీప్యాడ్ మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్ రాంగానే మనం అట్రాక్ట్ అయ్యి ఎమ్మటే కొన్నాం. దాంట్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కొన్నాం. అలాగే ఇది కూడా స్మార్ట్ స్కూటరు. మనకు పెట్రోల్ స్కూటర్‌లో లేని ఫీచర్స్ చాలా ఉంటాయి. దాంట్లో మచ్చుకు 1, 2 చెప్తాను. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటదండి. సెంట్రల్ లాకింగ్ అంటే మనం ఎక్కడైనా లాక్ జేసిపోతే, మనం ఏదైనా షాపింగ్‌కెళ్ళినప్పుడు షాపింగ్ మాల్ కాడ ముంగట లాక్ జేసి పోయినామనుకోండి, ఎవరైనా దాన్ని చోరీ చేయాలనుకుని ముందటికి లాగితే
ఫస్ట్ సైరన్ వస్తది. అది యాంటీ థెఫ్ట్ అలారం వస్తది. అలారం తర్వాత దాన్ని బలవంతంగా ముందుకు నెట్టుకపోతే లాక్ అయిపోయి ముందుకు నడవదు. అంటే చూడండి ఎక్కడ గూడా పోలీస్ స్టేషన్‌లో ఏదైనా కేసులున్నాయా? అంటే ఒక ఎలక్ట్రిక్ బండి ఎత్తుకపోయిర్రు సార్ అని ఎక్కడ కేసులు అవుపడయండి. అదే పెట్రోల్ వెహికల్ అయితే రోజు కేసులు వస్తూనే ఉంటాయి. పెట్రోల్ వెహికల్ పోయింది, పోయింది, పోయింది అని పెట్రోల్ వెహికల్ పోయినాయి అని చెప్పి రోజు పోలీస్ స్టేషన్‌లో కేసులు వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రం ఎక్కడ గూడా చోరీ జరగదు. దానికి మంచి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. అట్లా అద్భుతమైన సిస్టమ్ అండి ఇది. మంచి ఫీచర్స్ ఉన్నాయి. మంచి మంచి డిజిటల్ ఫీచర్స్ ఉంటాయి. అలాగే మంచి మంచి స్కూటర్ మోడల్స్ కూడా మన దగ్గర చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి. మన దగ్గర ఒక 66,000 నుంచి 80,000 అలాగే లక్ష చిల్లర ఇట్లా మోడల్స్ అనేది చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. 66,000 నుంచి స్టార్టింగ్ రేంజ్ అనేది ఉందండి. దాంట్లో 16,000 బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 50,000 ఇచ్చి మనకు ఇందులో సంపాదించుకున్న తర్వాత తీసుకోవచ్చు. లేదంటే అదే రోజు వెహికల్ కొనుక్కోవచ్చు. ఆ వెహికల్ కొనుక్కోవడం వల్ల లైఫ్ టైమ్ మనకొక బిజినెస్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందో నేర్చుకుందాం. దానికంటే ముందు మనం బండి ఎందుకు మరి 66,000 ఎందుకు పెట్టాలి సార్? బయట 35,000కే దొరుకుతున్నాయి గదా! లక్షకు 3 వస్తున్నాయి గదా! అని మీరు ప్రశ్నించుకోవచ్చు. మరి ఆ 35,000కి ఇచ్చేది సేమ్ చూడ్డానికి ఇలాగే ఉన్నాయి గదా! మన చేతిలో ఉన్న మొబైల్ మనందరి దగ్గర ఒకే విధంగా ఉన్నాయండి. మొబైల్ మోడల్ ఒక తిరిగనే ఉంటది. అన్నిటికి గదే దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి మొబైల్స్ అన్నీ. కానీ దాంట్లో లోపట మెటీరియల్ వేరే ఉంటది. ఒక మొబైల్ 5,000కి రావచ్చు. ఒక మొబైల్ 10,000కి రావచ్చు. ఒక మొబైల్ 50,000కు ఒక మొబైల్ రూ. 1,50,000, రూ. 1,80,000, రూ. 1,70,000 ఐఫోన్ గూడా ఉంది. మరి అవన్నీ ఒక తిరుగుంటాయా? ఒకసారి ఆలోచించండి. ఏ మొబైల్ గూడా అన్నీ ఒక తిరుగుండయండి. దాని కాస్ట్‌ని బట్టి దాంట్లో కెమెరా క్వాలిటీ పెరుగుతది, ర్యామ్ క్వాలిటీ పెరుగుతది. అన్నీ తేడా ఉంటాయి. కాబట్టి మీరు మొబైల్‌కి ఎలా తేడాలున్నాయో ఒక స్కూటర్‌లో గూడా దాంట్లో ఉండే మెటీరియల్‌ని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో అడగండి. ఏం బ్యాటరీ ఇస్తున్నారు? 35,000లో ఇచ్చేది లెడ్ యాసిడ్ బ్యాటరీ వస్తది. అది 1 ఇయర్ గూడా నడవదు. ముందే చెడిపోతది. కాబట్టి ఆలోచించండి. దాని మైలేజ్ గూడా చాలా 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు. వాళ్ళు చెప్తారు 50 అని గాని, ఏది గూడా 50 రాదండి. 6 నెలల తర్వాత దాని మైలేజ్ పడిపోతది. లెడ్ యాసిడ్ బ్యాటరీ ముఖ్యంగా ఏందంటే, ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువుంటది. ఎందుకంటే బయట ఎక్కడైనా కాలిపోయినాయంటే, పొగలెళ్తున్నాయంటే, బ్యాటరీలు కాలిపోతున్నాయంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ కారణం. ఎందుకంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఒకే దగ్గర నిల్వ ఉంచి మన ఇంట్లో మన ఇన్వర్టర్‌కు పెట్టుకోవడానికి పనికొస్తాయి. అంతేగాని ఆ లెడ్ యాసిడ్ బ్యాటరీ నడుస్తుంటే ఎత్తేసినప్పుడు అది కదిలినప్పుడు దాంట్లో పవర్ అంటే దాంట్లో డేంజర్ అంటే ప్రమాదం జరిగే ఛాన్స్ ఎక్కువుంటది. లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది అంత ఈజీగా మనం జర్నీలలో పనికిరాదు. కాబట్టి మనం లెడ్ యాసిడ్ బ్యాటరీ కంటే మనం లిథియం అయాన్ బ్యాటరీ తీసుకుంటే మనకు లైఫ్ ఎక్కువుంటది. మైలేజ్ ఎక్కువొస్తది. దాంతో పాటు మనకు ప్రమాదం జరగకుండా ఫస్ట్ ఉంటది. ఎక్కడైనా మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. సేఫెస్ట్ బ్యాటరీ ఏదైనా ఉందంటే బ్యాటరీలలో లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ అనేది సేఫెస్ట్ బ్యాటరీ. ఎక్కడ గూడా అంత ఈజీగా ప్రమాదం జరగదు. మంచి క్వాలిటీ అందులో మంచి క్వాలిటీ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదు. 99% ప్రమాదం తగ్గడానికి కారణం ఈ లిథియం అయాన్ బ్యాటరీ. ఒకప్పుడు మనం చైనా మొబైల్ కొన్నప్పుడు అన్ని బ్యాటరీలు ఉబ్బిపోయేది. బ్యాటరీలు పేలిపోయేది, కాలిపోయేది. మనం ఎప్పుడైతే క్వాలిటీకెళ్ళినామో, మంచి లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న సెల్ కొనుక్కున్నామో, మన ప్రమాదాలు తగ్గిపోయినాయి. చూడండి ఇప్పుడు ఏ మొబైల్‌లో అయినా, ల్యాప్‌టాప్‌లో అయినా లిథియం అయాన్ బ్యాటరీ వస్తుంది కాబట్టి, ఇయాల మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు సేఫ్‌గా ఉంటున్నాయి. ఒకప్పుడు కాలిపోయేది. మరి చూడండి ఇక్కడ మనం గూడా ఎప్పుడైతే ఈ 4 ఇయర్స్ నుంచి లిథియం అయాన్ బ్యాటరీ స్టార్ట్ అయిందో, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ అయినాయో, ఇండియాలో అందరూ వాడడం స్టార్ట్ చేసిండ్రు. అందుకనే ప్రమాదాలు తగ్గినాయి. ఒకప్పుడు 4 ఇయర్స్ బ్యాకు ఎక్కడ చూసినా స్కూటర్‌లు బాంబుల్లాగా పేలిపోయినాయి. కానీ ఈ రోజు ప్రమాదాలు తగ్గడానికి కారణం లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటే మనకు ప్రమాదం జరగదనే విషయం మనకు తెలుసు. మరి లిథియం అయాన్ బ్యాటరీకి మన కంపెనీలో ఒక ఫస్ట్ మోడల్‌కి మాత్రం 1 ఇయర్ వారంటీ ఉంటదండి. 66,000 దానికి. తర్వాత అన్ని మోడళ్లకు 3 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తది. అంటే తర్వాత 80,000 నుంచి వచ్చే స్కూటర్‌లు ఉన్నాయి గదా! 80,000 దాని మీద వచ్చే స్కూటర్‌లన్నీ గూడా మనకు 3 సంవత్సరాల వారంటీ ఉంటది. దాని లైఫ్ టైమ్ 8 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల వరకు కూడా పనిచేస్తది. రిపేరబుల్ బ్యాటరీస్. మన లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నీ గూడా రిపేరబుల్ అండి. మీ వారంటీ తర్వాత ఏదైనా ఖరాబ్ అయితే కంపెనీ పంపిస్తే రిపేర్ చేసి ఇస్తారు. తక్కువ చార్జ్‌లో మనం రిపేర్ చేయించుకొని సెల్స్ ఉంటాయి అందులో. ఆ సెల్స్ ఎన్ని ఖరాబ్ అయితే అన్ని మార్పించుకోవచ్చు. అంతేగాని బ్యాటరీ మొత్తం ఒకటేసారి ఖరాబ్ గాదు. దీని లైఫ్ టైమ్ లిథియం అయాన్ బ్యాటరీకి దాదాపు 8-10 ఇయర్స్ పనిచేస్తది. రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు చార్జర్ 1 ఇయర్ వారంటీ ఉంటదండి. ఇది మనకు తక్కువ టైంలో అంటే 3-4 గంటల్లో ఛార్జింగ్ అవుతది. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీకైతే 8 గంటలు పడతది ఛార్జింగ్. మనది తక్కువ టైంలో ఛార్జింగ్ అయితది. అది ఆటో కట్ ఆఫ్ ఉంటదండి. అది ఛార్జింగ్ పూర్తి కాంగానే ఆటోమేటిక్‌గా అదే ఆపేసుకుంటది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే ఆటో కట్ ఆఫ్ లేకుంటే బ్యాటరీ హీట్ అయ్యి వైర్లు కాలిపోవడం, లేదంటే పొగలు రావడం
బ్యాటరీ కాలిపోవడం జరుగుతది. కాబట్టి ప్రమాదాలకు తక్కువ ధరే కొనుక్కుంటే మనం 100% ఈ చీప్ క్వాలిటీ ఇస్తారు మెటీరియల్. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రాణం ముఖ్యమండి. డబ్బులు ముఖ్యం గాదు. ప్రాణాలుంటే డబ్బులెన్నైనా సంపాదించుకోవచ్చు. మరి ఈ స్కూటర్ తోలుకునేది చీప్‌గా వస్తుందని జెప్పి లక్షకు 3 వెహికల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాంబులు తెచ్చి పెట్టుకున్నట్టే. అది ఏ రోజు కాలిపోయినా మనమే నష్టపోతాం. మన ఫ్యామిలీ నష్టపోతది. కాబట్టి ప్రాణం పోయినంక ఆలోచిస్తే ఏం లాభం రాదు. ముందే ఒక మంచి క్వాలిటీ వెహికల్ లిథియం అయాన్ బ్యాటరీ ఉన్నది కొనుక్కుంటే మనకు లైఫ్ అనేది మనకు సేఫ్టీ ఉంటది. సెక్యూరిటీ ఉంటది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మూడోది మోటారు. దీనికి గూడా 3 ఇయర్స్ వారంటీ ఉంటది. ఇది వాటర్ ప్రూఫ్ మోటార్ అండి. మన బ్యాటరీ గూడా వాటర్ ప్రూఫ్, మోటార్ గూడా బ్యాటరీ వాటర్ ప్రూఫ్ అండి. వాటర్‌లో నడిపించి గూడా మనది టెస్టింగ్ జేసి చూపిస్తారు. కాబట్టి ఇక్కడ మీకు వాటర్ ప్రూఫ్ బ్యాటరీ, వాటర్ ప్రూఫ్ మోటార్ 3 ఇయర్స్ వారంటీతో వస్తున్నాయి. ఇది మన క్వాలిటీ కాబట్టే దానికి తగ్గట్టు రేట్ ఉంటది. చీప్ క్వాలిటీ బ్యాటరీలు, మోటార్‌లేస్తే ఆటోమేటిక్‌గా చీప్ క్వాలిటీ దానికి తగ్గట్టు రేట్లు 35,000కి కూడా దొరుకుతాయి. ఓకే అండి. మన ఒక స్కూటర్ వల్ల ఎంత లాభం జరుగుతది? ఒక పెట్రోల్ స్కూటర్ వాడితే ఎంత నష్టపోతున్నాం? ఎలక్ట్రిక్ స్కూటర్ వాడితే ఎంత లాభపడుతున్నాం? ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూపిస్తాను. మినిమమ్ ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వాడితే మనం ఎంత డబ్బులు నష్టపోతున్నామో మీకొక చిన్న క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటారు. తెలవని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు అదే పెట్రోల్ వెహికల్ వాడతారు. చూడండి ఇక్కడ పెట్రోల్ వెహికల్ పీవీ అంటే పెట్రోల్ వెహికల్ అండి. మీరు గనుక 80 కిలోమీటర్లు ఒక రోజుకు యూజ్ చేసిండ్రనుకోండి 2 లీటర్ల పెట్రోల్ తాగుతది. ఖచ్చితంగా రూ. 220 ఖర్చు పెట్టాల్సిందే. అంటే ఒక పెట్రోల్ వెహికల్ మీద మీరు ఒక రోజు మీ అవసరానికి ఒక జాబ్‌కెళ్ళడమో, లేదంటే మీరు వ్యాపారం చేయడమో, ఏదో ఒక పనికి మీరు పక్క ఊరికెళ్ళి రావడమో, ఇట్లా మీరు ఒక 80 కిలోమీటర్లు మొత్తం ఒక రోజులో యూజ్ చేస్తే ఖచ్చితంగా ఒక రూ. 220 అంటే 80 కిలోమీటర్లు యూజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అంతకంటే ఎక్కువ వాడేటోళ్ళు ఉన్నారు. స్విగ్గీ, జొమాటో వాడేటోళ్ళు, తర్వాత కొరియర్ బాయ్స్, ఎల్ఐసీ ఏజెంట్స్ ఇట్లాంటి వాళ్ళు రోజు వాళ్ళ అవసరానికి టూ వీలర్ మీద తిరుగుతూనే ఉంటారు. రోజుకు 100 కాదు 150 తిరిగేటోళ్ళు ఉంటారు. ఆ 150కి తగ్గట్టు స్కూటర్‌లు కూడా మన దగ్గర ఉన్నాయండి. 160, 180 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే స్కూటర్స్ కూడా ఉన్నాయి. మీకు తక్కువ అవసరం ఉంటే 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే స్కూటర్ ఉంది. ఇంకా ఎక్కువ కావాలంటే 80 ఉంది, 100 ఉంది, 120 ఉంది, 160-180 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే బ్యాటరీస్ కూడా మన దగ్గర లభిస్తాయి. మీ అవసరానికి తగ్గట్టు మీరు స్కూటర్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒక 80 కిలోమీటర్లు తిరిగే వ్యక్తిని తీసుకుంటే రూ. 220 ఒక రోజుకు పెట్రోల్ ఖర్చు పెడుతున్నాడు. అలా మరి అదే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే, మీరు ఎలక్ట్రిక్ వెహికల్‌తో మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఒక 80 కిలోమీటర్ మైలేజ్ వచ్చేది తీసుకొని మీరు ఒకరోజు ఛార్జింగ్ పెట్టుకుంటే కేవలం ఒక 2 యూనిట్ల కరెంట్‌తో నడుస్తుందండి. ఛార్జింగ్ ఖర్చు 2 యూనిట్లు. మీరు ఛార్జింగ్ ఖర్చు 2 యూనిట్లకు రూ. 20 ఏసానిక్కడ. యాక్చువల్‌గా మీకు ఇయాల 200 యూనిట్ల వరకు గవర్నమెంట్ మన తెలంగాణలో ఫ్రీ ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంటుంది. 3 సంవత్సరాలు మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా ఖర్చుండదు. అయినా గూడా కట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం బిల్లులు కట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి నాలాంటి వ్యక్తులు నేను బిల్లు కడుతున్నాను కాబట్టి, నేను ఒకవేళ కమర్షియల్‌గా షట్టర్‌లో చార్జ్ చేస్తే ఎంత పడతదో దాన్ని పెట్టాను. షట్టర్‌లో ఒక యూనిట్‌కి రూ. 8 ఇంట్లో అయితే రూ. 3.75. మనం షట్టర్‌లో ఛార్జింగ్ పెట్టినా, మన షట్టర్ దగ్గర నుంచి కరెంట్ తీసుకొని పెట్టినా కమర్షియల్ ఛార్జ్ రూ. 8 యూనిట్. పోనీ హైయెస్ట్ స్లాబ్ రూ. 10 ఏసుకుందాం. రౌండ్ ఫిగర్ నేను రూ. 10 ఏస్తున్నా. 2 యూనిట్లకి రూ. 20. అంటే రూ. 220 పెట్రోల్ ఎక్కడ? రూ. 20 కరెంట్ ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. అందులోకెళ్ళి ఇది మైనస్ చేస్తే మనకు ఒక రోజుకు రూ. 200 సేవ్ చేసుకోవచ్చు. పెట్రోల్ స్కూటర్ బదులు ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మారితే మనకు రోజుకు రూ. 200 మన అవసరానికి ఖర్చు మిగులుతుంది. డబ్బులు మిగులుతాయి. రోజు 200 అంటే చూడండి నెలకు 6,000 సంవత్సరానికి 72,000. మరి ఒక పెట్రోల్‌తోనే నడుస్తదంటే పెట్రోల్ స్కూటర్‌కి ఇంకా చాలా ఖర్చులుంటాయి. అదనమైన ఖర్చులు. చాలా రకాల దానికి 3 నెలలకోసారి ఆయిల్ చేంజ్ చేపియాలి. సర్వీస్ చార్జ్ ఉంటాయి. తర్వాత ఇన్స్యూరెన్సు, పొల్యూషన్ సర్టిఫికేటు అన్ని చాలా రకరకాల ఒకవేళ మైనర్స్ తోలితే మైనర్స్‌కు ఫైన్‌లుంటాయి. హెల్మెట్ లేకుంటే ఫైను. ఇలా ఎన్నో రకాలుంటాయండి. అదే గనుక మనం నాన్ రిజిస్టర్ వెహికల్ తీసుకుంటే ఇవన్నీ గూడా ఉండవు. అదే రిజిస్టర్ వెహికల్ అయితే ఓన్లీ లైసెన్స్ మాత్రం ఉండాలి. హెల్మెట్ ఉండాలి. ఇలా మన దగ్గర ఒకవేళ మీకివన్నీ మిగులితే ఒక నెలకు ఎంత లేదన్నా మెయింటెనెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ అన్నీ కలిపితే ఖచ్చితంగా ఆయిల్ చేంజ్ ఇవన్నీ కలిపితే రూ. 8,000 ఈజీగా మీరు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాల్సొస్తది. మరి ఆ మెయింటెనెన్స్ ఖర్చులు, పెట్రోల్ చార్జీలేసుకుంటే ఒక సంవత్సరానికి రూ. 80,000 మీకు డబ్బులు మిగిలిస్తుంది మన పెట్రోల్ స్కూటర్. అదే ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ స్కూటర్ అయితే రూ. 80,000 పోయినట్టే, ఆవిరైపోయినట్టే మన జేబులోకి. మరి ఒక్క సంవత్సరమే వాడతావా స్కూటర్ అంటే, ఒక సంవత్సరం గాదు. దాని లైఫ్ టైమ్ 15 సంవత్సరాలుంటది. పోనీ యావరేజ్‌గా ఒక మనిషి అందరూ గూడా స్కూటర్ ఒక 10 సంవత్సరాలేసుకుందాం. 10 ఇయర్స్ వాడేదుంటే ఖచ్చితంగా మనకు రూ. 8,00,000 నష్టపోతాం పెట్రోల్ స్కూటర్ వాడేదుంటే. అదే ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మారితే ఇప్పుడే మారితే ఖచ్చితంగా మనకు నెక్స్ట్ 10 ఇయర్స్‌లో రూ. 8,00,000 సేవ్ జేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఎంత అద్భుతం అండి. రూ. 8,00,000 మనం ఏం పని చేయనవసరం లేదు. స్కూటర్‌ని ప్రమోట్ చేయనవసరం లేదు. జస్ట్ మనం కొనుక్కొని వాడుకుంటే రోజువారీ అవసరాలు, రోజువారీ పెట్రోల్ ఖర్చులు మిగిలించుకుంటే 8 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో రూ. 8,00,000 మిగిలించుకోవచ్చు. 5 సంవత్సరాల్లో రూ. 4,00,000 మిగిలించుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి.
ఇప్పటి వరకు మనం ఎన్నేళ్ల నుంచి స్కూటర్ వాడుతున్నాం ఆలోచించండి. నేనైతే దాదాపు 30 సంవత్సరాలు దాటిందండి టూ వీలర్ వాడబట్టి. మరి ఇప్పుడు మీరు గూడా చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారో. ఒక్కొక్కళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, యంగ్ పీపుల్ అయితే ఒక 10 సంవత్సరాల నుంచి వాడొచ్చు. మరి కాలేజీ వయసు నుంచి స్కూటర్లు వాడుతూనే ఉన్నాం. అదేదో పిల్లలకిప్పుడు ఆ స్కూటర్ ఒక్కొక్క ఇంట్లో 2, 2, 3, 3 ఉన్నాయి. నేను ఒక్క స్కూటర్ గురించి చెప్పాను. మరి ఒక్కొక్క ఇంట్లో 2, 2, 3, 3 పిల్లలు కాలేజీ వయసొస్తే వాళ్ళకి కొనిస్తున్నారు. భార్యాభర్తలు జాబ్ చేస్తే ఇద్దరికి చెరో స్కూటర్. ఇంట్లో 2, 3 స్కూటర్లు ఉన్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. మరి ఎన్ని వేల రూపాయలు మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఒక పెట్రోల్ స్కూటర్‌కు. మరి ఎంత నష్టపోతున్నారో ఆలోచించండి. ఇకనైనా కళ్ళు తెరవండి. మీరు ఇమ్మీడియేట్‌లీ మీ దగ్గరున్న పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ చేంజ్ అయితే మీకెంత డబ్బు సేవ్ అవుతుందో ఆలోచించండి. ఇదే కాలిక్యులేషన్ ఇప్పుడు మీకు జరిగిన సేవింగ్స్‌నే పక్క వాళ్ళకి జెప్తే, మన బంధువులు, మిత్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు, మన ఫ్రెండ్స్ అందరూ గూడా కొనుక్కుంటారా? కొనుక్కోరా? ఒక్కసారి ఆలోచించండి. అందరూ కొనకపోయినయి 10 మందికి జెప్తే ఒక్కళ్ళైనా కొనుక్కుంటారు. 20 మందికి జెప్తే ఇద్దరైనా కొనుక్కుంటారు. 100% కొంతమంది మారుతారు. అదే బిజినెస్ అండి. మనం తెలియజేయడమే ఇక్కడ బిజినెస్. మనమేమి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మనమే స్టాక్ బెట్టి, మనమే షోరూమ్‌లు పెట్టి, లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి, కోట్లు కోట్లు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టనవసరం లేదు. జస్ట్ మీరు కొనుక్కున్న వెహికల్‌ని, మీరు బుకింగ్ చేసిన వెహికల్‌ని మీరు గూడా పక్క వాళ్ళకు ప్రమోట్ జేయండి. నేనిలా బుక్ చేసుకున్నాను, కొనుక్కోబోతున్నానని చెప్పండి. లేదంటే కొనుక్కుంటే వాళ్ళకు ఆ కొనుక్కున్నది చూపియండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు గూడా మారతారు. అది మారితే మీ జీవితం ఎలా మారుతుందో ఇప్పుడు అదే బిజినెస్ అవుతుంది. ఎలా అవుతుందో ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు వచ్చేసి మన బిజినెస్ ప్లాన్ జాగ్రత్తగా వినండి. సింపుల్ బిజినెస్ ప్లాన్ అండి. అసలు ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి నెట్‌వర్క్‌లో ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో అతి చిన్న ప్లాన్ మనదండి. ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ అవుతది. అతి తక్కువ టైంలో చెప్పొచ్చు. ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ ఒక్కొక్కళ్ళు ప్లాన్‌లు చెప్పాలంటే సుక్కలు కనబడతాయి. ఆ ప్లాన్ అర్థం కావడానికి నీకు సంవత్సరం పడతది. కానీ మన ప్లాను ఒక్కసారి కాదు రెండోసారి వింటే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఫస్ట్ టైమే అర్థమైతది కొత్త వాళ్ళకి గూడా. సెకండ్ టైమ్ ఇంకా ఈజీగా వాళ్ళు గూడా చెప్పగలుగుతారు. 2, 3 సార్లు వింటే నాలుగోసారి మీరే ఇంకోళ్ళకి చెప్పగలుగుతారు. అంత సింపుల్ ప్లాన్ అండి. మనంత సింపుల్ ప్లాన్ ఇప్పుడు ఇండియాలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో గూడా లేదండి. అంత సింప్లిఫై ప్లాను. దాన్ని సింపుల్‌గా తయారు చేసి నేను డిజైన్ చేసి ఇక్కడ పెట్టాను. జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క పోస్టర్‌తోనే మీకు మొత్తం బిజినెసు రోజుకు 15,00,000 ఎలా వస్తాయో అర్థమైపోతది. ఒక నెలకు 15,00,000 ఎలా వస్తాయో అర్థమైపోతది. ఒకసారి జాగ్రత్త. ఇక్కడ 2 రకాల ఇన్‌కమ్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇందులో పనిచేసే వాళ్ళకి. ఓన్లీ బండి కొనుక్కొని బండి సేవ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం. కానీ నేను ఆలోచించినట్టు ఆలోచించండి. నేనెలా ఆలోచించానంటే, మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్‌ని ఒక ఏటీఎం మెషిన్ లాగా చూసానండి. ఏటీఎం మెషిన్. అరే! ఈ బండిని కొనుక్కొని దీన్ని ప్రమోట్ చేస్తే రోజు డబ్బులే. రోజు డబ్బులు. ఏటీఎం మెషిన్ దగ్గరికి పోతే రోజు డబ్బులుంటాయి. అల్ల డబ్బులు మన అకౌంట్‌లో ఉండేదంటే రోజు డ్రా చేసుకోవచ్చు. కానీ మనకు అకౌంట్‌లో లేకపోయినా మనకు రోజు మన అకౌంట్‌లోకి ఇస్తది ఏటీఎం మెషిన్. అంతకంటే అద్భుతమైన మెషిన్ ఇది. కాబట్టి దీన్ని ఏటీఎం మెషిన్ లాగా చూడండి. ఒక ఏడీఎంఎస్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రోజుకు రూ. 100 సేవ్ చేసుకునే, పెట్రోల్ సేవ్ చేసుకునే బండిలాగా చూడకండి. అలా చూసే వాళ్ళకి అలాగనే అవుపడతది. ఇలా నాలాగా చూస్తే కోటీశ్వరులవుతారు. చూడండి నా కళ్ళతో చూడండి. దీన్ని ఒక ఏటీఎం మెషిన్ లాగా నేను చూసాను. అక్కడ చెప్పినప్పుడు ప్లాన్ చెప్పినప్పుడు ఈ బండి కొనుక్కొని దీన్ని ప్రమోట్ చేస్తే ఇట్లా టీమ్ పెరిగితే రోజుకు 50,000 నెలకు 15,00,000 వస్తాయనంగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పాట లోపలికి బుల్లెట్ లాగా నా మైండ్‌లోకెళ్ళిపోయింది 4 సంవత్సరాల క్రితం. ఇప్పటి వరకు ఆ మాట ఇంకా నిద్రపోనివ్వట్లేదు. అంటే ఎవరైతే నాకు ప్లాన్ చెప్పిర్రో అక్కడ కంపెనీ డైరెక్టర్ సారు చెప్పినప్పుడు ఆ మాట లోపలికెళ్ళింది మైండ్‌లోకి. అది కూర్చుంది బయటికి రావట్లేదు. నువ్వు 50,000 సంపాదించాలి అని చెప్పి రోజు నిద్రపోనీయకుండా నన్ను పరిగెత్తిస్తుంది. అలా నేను ఒక సంవత్సరంన్నర సీరియస్‌గా పనిచేస్తే, సంవత్సరంన్నర తర్వాత నా టీమ్ డెవలప్ అయ్యి, ఆ టీమ్ ద్వారా రోజు 50,000 గత 2.5 సంవత్సరాల నుంచి రెగ్యులర్‌గా ప్రతిరోజు 50,000 తీసుకుంటున్న వ్యక్తి నేను. కాబట్టి ఆలోచించండి. నేనొక్కడినే గాదు, నా టీమ్‌లో ఎంతోమంది తీసుకున్నారు అలా. కాబట్టి అడపాదడపా తీసుకునే వాళ్ళున్నారు. రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళున్నారు. కాబట్టి మీరు గూడా హార్డ్ వర్క్ జేస్తే, మీరు గూడా రోజుకు 50,000 తీసుకోవచ్చు. మరి ఎలా తీసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి డైరెక్ట్ ఇన్‌కమ్ అండి. దీంట్లో ఇన్‌కమ్ రావాలంటే మనం పని జేయాలంటే, మనం ఫస్ట్ ఎవరైనా పని జేయాలన్నా, వద్దనుకున్నా, ఓన్లీ వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఒకటి పర్చేజ్ ఆర్డర్ జేసుకోవాలి. అంటే మనం ఐడీ ప్రూఫ్స్ ఇస్తే మీ అప్లైనర్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ జేసి పెడతాడు. ఆ రిజిస్ట్రేషన్ అయిన ఐడీ మీద కంపెనీకి ఆన్‌లైన్‌లో ఒక రూ. 16,000 మనం పర్చేజ్ ఆర్డర్ చేయాలి. ఈ పర్చేజ్ ఆర్డర్ అనేది క్యాన్సెల్ జరగదు. ఒకసారి మనం పర్చేజ్ ఆర్డర్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం మన జీవితంలో ఎప్పుడైనా వెహికల్ కొనుక్కోవాలి. ఒక అదే రోజు కొనుక్కుంటావా, నెలకు కొనుక్కుంటావా, సంవత్సరానికి కొనుక్కుంటావా మీ ఇష్టం అది. దీనికి టైమ్ లిమిట్ అనేదేం లేదు. ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఈ రూ. 16,000 ఎప్పుడైతే పే చేసిండ్రో మీకు వెహికల్ కొన్నప్పుడు రూ. 16,000 లెస్ అయిపోతాయండి. ఒక ఉదాహరణకు 66,000 80,000 ఏదో ఒక వెహికల్ మీకు నచ్చిందనుకోండి. అది తీసుకుంటే మిగతా డబ్బులు ఈ 16,000 లెస్ చేసుకొని మిగతా డబ్బులు గనుక మన షోరూమ్‌లో పే చేస్తే మీకు నియర్ బై షోరూమ్‌లో ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో 1,500 షోరూమ్స్ ఉన్నాయి. మీరు ఏ షోరూమ్‌కెళ్ళి మీ దగ్గర నచ్చిన వెహికల్ తీసుకొని ఆ ఏడీఎంఎస్ వెహికల్ తీసుకొని మీకు ఇందులో మిగతా డబ్బులు పే చేస్తే మీకు వెహికల్ ఇచ్చే ఆప్షన్ ఒకటుంది.
ఇక్కడ 16,000 వెహికల్ మీద తీసేస్తుంది. రెండోదొచ్చేసి ఇక్కడ 16,000 వెహికల్ మీద తీసేసిన తర్వాత మీ డబ్బులు జీరో అయిపోతాయి. అయినా గూడా కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు ఇందులో వ్యాపారం చేస్తుంటారు గదా! వ్యాపారం చేసేటప్పుడు అందులో ఫస్ట్ ఐడీ కొట్టినప్పుడు మీకు అమౌంట్ ఒస్తది. సెకండ్ ఐడీ మీద అమౌంట్ కట్ చేస్తదండి. సెకండ్ ఐడీ మీద అమౌంట్ అంతే దీంట్లో టాక్స్‌లు పోను ఒక ఐడీ మనం రిఫర్ చేస్తే రూ. 5,000 ఇస్తది. అంటే 5,000లో కటింగ్ పోను రూ. 3,750 వస్తాయి. 25% దీనిలో సర్వీస్ చార్జెస్ అవి ఇవి అన్నీ కట్ అయిపోతాయి. టీడీఎస్‌లు అన్నీ కట్ అయిపోతాయి. అది పోను మీకు రూ. 3,750 ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్ మీద మీకు ఇన్‌కమ్ అకౌంట్‌లో పడతది. సెకండ్ డైరెక్ట్ రిఫరల్ కొట్టంగానే ఆ సెకండ్‌ది కంపెనీ తీసేసుకుంటది. దాని మీద మీకు దాదాపు ఇంకొక రూ. 20,000 మనకు ప్రొడక్ట్స్, కూపన్స్ ఇవన్నీ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందండి. చూడండి ఒక 20 ఇక్కడ మనం కట్టింది కేవలం 16,000 కానీ మనకు 32,000 బెనిఫిట్స్ ఇస్తుంది. చూడండి మనం ఒక జీఎస్టీ తీసుకొని మనకు ప్రొడక్ట్‌లు తీసుకునే అవకాశం గూడా ఇచ్చింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే సెపరేట్‌గా ఎందుకంటే మనం ఈ 2 ప్లాన్ గురించి చెప్పడానికి నేను ఉన్నాను. మీరు క ఈ ఇంకా ఈ అయి కట్ అయిన తర్వాత మీరు ఎలా తీసుకోవాలనో దాని గురించి సెపరేట్ ఒక ప్రోగ్రామ్ పెడతాము. దాని గురించి మీకు కైలాష్ బజార్ గురించి మన వెబ్‌సైట్ గురించి లేదంటే ఈ జీఎస్టీ కట్టి మన ప్రొడక్ట్‌లు తీసుకునే విధానం ఎట్లుంటదో అది మీకు దాని వీడియోస్ ఉంటాయి. షేర్ చేస్తాను. మీ అప్లైనర్‌ని అడిగినా దాన్ని చూపిస్తారు. ఓకే అండి. ఇక్కడ మనం ఒక 16,000తో బుకింగ్ చేసిన వ్యక్తికి 2 రకాల బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఒకటేమో మన ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ గాని, కూపన్స్ గాని, మన ఇవన్నీ గూడా సినిమా థియేటర్ సినిమాలకెళ్ళడానికి టికెట్స్ బుక్ జేసుకోవడానికి అవన్నీ గూడా కూపన్స్ తీసుకోవచ్చు. ఆ 20,000లో మీకు ఏవైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే రూ. 16,000 మనకు ఈ ప్రొడక్ట్ మీద మనకు స్కూటర్ కొన్నప్పుడు తీసేస్తుంది. చూడండి మనం ఏ కస్టమర్‌కైనా నష్టం ఉందా? ఒక్క రూపాయి గూడా ఏ కస్టమర్‌కి నష్టం లేదండి. ఇప్పటివరకు ఇండియాలో ఏ కంపెనీ గూడా వాళ్ళు కట్టినవిగా డబ్బులకే వస్తువులు సరిగ్గా ఇవ్వట్లేదు. కానీ మన కంపెనీ డబుల్ బెనిఫిట్ ఇస్తుంది ప్రతి కస్టమర్‌కి. కాబట్టి ఆలోచించండి. ఇది ఒక న్యాయమైన సంస్థ. మనం గనక రెఫర్ చేసుకుంటూ పోతే, మనం అన్‌లిమిటెడ్ రెఫర్ చేసుకోవచ్చండి. మీరు ఒక రోజులో ఒకటే చేయాలని రూల్ ఏం లేదు. ఒకే రోజులో మీకు శక్తి ఉంటే 2 చేసుకోండి 10,000 వస్తాయి. 3 చేసుకోండి 15,000 వస్తాయి. 5 చేయండి 25,000 వస్తాయి. 10 చేయండి 50,000 వస్తాయి. ఒక 20 చేయండి రూ. 1,00,000 వస్తాయంటుంది. కంపెనీ మీరు ఒకే రోజులో ఎన్ని చేసినా అన్‌లిమిటెడ్‌గా మీ ఇన్‌కమ్ మీకిస్తా అంటుంది. బాగుందా లేదా? ఒక్కసారి ఆలోచించండి. బయట ఎక్కడైనా డే 1లోనే మీరు ఇందులో ఎంట్రీ అయిన ఒకటో రోజే లక్షలు 50,000, రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఎక్కడ ఉండదండి. సంవత్సరాల తరబడి పనిచేస్తే తప్పితే ఒక నెలకు రూ. 1,00,000 సంపాదించే అవకాశం అక్కడ ఉండదు. వేరే వేరే కంపెనీలో. కానీ మన కంపెనీలో డే 1లోనే మీకిక్కడ ఎన్ని రెఫర్ చేస్తే అంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే ఇది మనీ ఫ్రీడమ్ అంటారు. అలాగే మీరు ఎప్పుడు పని చేయాలి? ఎన్ని గంటలు పని చేయాలనేది మీ చేతుల్లో ఉంది. టైమ్ ఫ్రీడమ్ గూడా ఉంటది. అదే జాబ్‌లో ఈ 2 ఉండయండి. మీ జ జ ఒక జాబ్‌కెళ్తే మీ బాస్ నిర్ణయించిన జీతమే మీకొస్తది. మీకు ఎంత మొత్తుకున్నా, ఎంత ఎక్కువ పని జేసినా ఇచ్చే జీతమే ఇస్తారు తప్పితే, ఒక్కసారి నాకు లక్షలు, లక్షలు గావాలంటే అక్కడ దొరకదు. అలాగే వాళ్ళు పెట్టిన టైంలో 9-5 ఖచ్చితంగా రావాలంటే 9-5 ఎళ్ళాలి. వాళ్ళు సెలవిస్తేనే నువ్వు ఫంక్షన్‌కెళ్ళాలి. ఒకరోజు ఫంక్షన్ ఉంటే నువ్వు సెలవు అడగాలి. బాస్‌ని రిక్వెస్ట్ జేసుకోవాలి. అతను సెలవిస్తేనే పోవాలి. అతను సెలవియ్యకుంటే ఆఫీస్‌లో కూర్చోవాలి. ఫంక్షన్‌కెళ్ళలేవు. అంటే టైము నీ చేతుల్లో ఉండదు. నువ్వు సంపాదించుకునే అమౌంట్ నీ చేతుల్లో ఉండదు. 2 నీ బాస్ చేతిలో బందీ అయిపోతది. కాబట్టి ఆలోచించండి. అదే గనక ఏడీఎంఎస్‌లో ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్‌గా మీకు ఎవరు బాస్ లేడు, టార్గెట్ లేదు, టైమ్ లిమిట్ లేదు. మీరు ఏ టైంలో పని జేసుకోవాలా, ఎంత సంపాదించుకోవాలనేది, రేపటి ఇన్‌కమ్ ఎంత గావాలి అనేది మీ చేతుల్లో ఉంది. ఈరోజు కష్టపడితే రేపు ఇన్‌కమ్ వచ్చేస్తది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అద్భుతమైన సిస్టమ్ ఇది. నేను గత 4 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నా, తీసుకుంటున్న వ్యక్తిని చెప్తున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే నా స్టేట్‌మెంట్ కావాలంటే గూడా మీకు చూపిస్తాను. ఎంత ఇన్‌కమ్ వస్తదనేది. మీకు ఏది గూడా అబద్ధం ఉండదండి. ఇక్కడ అంతా గూడా నిజాలు చెప్పేదే ప్రతి ఒక్కరు గూడా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఇన్‌కమ్ తెలుసుకున్నారు గదా! డైరెక్ట్ ఇన్‌కమ్. మీరు కష్టపడితే వచ్చేది యాక్టివ్ ఇన్‌కమ్ అంటారు. మీరు యాక్టివ్‌గా ఉంటేనే రోజు పని చేసుకుంటే రోజు. చాలామంది ఏమంటారంటే, "నా కింద ఎవ్వరు పని చేస్తలేరు సార్. ఎక్కడ ఇన్‌కమ్ వస్తలేదు సార్" అంటే, మీ కింద ఎవరు పని చేయకున్నా పర్లేదు. మన దాంట్లో డైరెక్ట్ ఇన్‌కమ్ ఉంది. మీరే పని చేయండి. మీరే రోజు ఒక కొత్త వ్యక్తికి రోజు ఒక పరిచయం చేసుకొని, రోజు ఒక 5గురికి, 10 మందికి ప్లాన్ చెప్పండి. ఒక్క బుకింగ్ వచ్చినా రోజు 5,000. రోజు 5,000 అంటే నెలకు 30 బుకింగ్ చేస్తే ఎంతొస్తది సార్? నెలకు డైరెక్ట్ మీరే 30 చేసుకుంటే 1,50,000 మీ ఇన్‌కమ్. మరి ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పనిచేస్తది మీ మీద? ఒక్కసారి ఆలోచించండి దీని మీద. ఏ పని జేస్తే మనకు 1,50,000 సంపాదించగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎవ్వరు పని చేయకపోయినా మీకు మీరు సొంతంగా ఒక జాబ్ అనుకోని దీన్నే రోజు ఒక 10 మందికి మన ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఒక్క బుకింగ్ వచ్చినా మీకు రూ. 5,000 అంటే నెలకు 1,50,000 పోనీ నెలలో 20 వచ్చినా రూ. 1,00,000 పోనీ 10 తీసుకొచ్చినా పదే బుకింగ్‌లొచ్చినా 50,000 చూడండి ఈరోజు 50,000 సంపాదన రావాలంటే 50,000 నౌకరు రావాలంటే బీటెకో, ఎంటెకో చదవాలి.
బీటెక్, ఎంటెక్ చదివినోళ్ళకి గూడా ఇయాల 30,000 కంటే ఎవరు ఎక్కువిస్తలేరు. అంత దారుణమైన పరిస్థితులున్నాయి. కానీ మనం ఇక్కడ ఆడుతూ, పాడుతూ మనకెవ్వరు బాస్ లేడు, టార్గెట్ లేదు, టైమ్ లిమిట్ లేదు. జస్ట్ మనం ఒక నెలకొక 10 బుకింగ్‌లు జేయలేమా? సీనియర్ లీడర్స్ అందరికీ గూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ టీమ్ పని చేయకపోయినా, మీరు పని చేసుకున్న నెలకు 50,000 మీ సొంత ఇన్‌కమ్, డైరెక్ట్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. అలాంటి అవకాశం ఏ కంపెనీలో లేదండి. డైరెక్ట్ ఇన్‌కమ్ ఉండదు. చాలా కంపెనీలలో ఓన్లీ మ్యాచింగ్ ఇన్‌కమే ఉంటది. కానీ మన కంపెనీలో అదృష్టం ఏందంటే, మనకు డైరెక్ట్ ఇన్‌కమ్. మీరు పని చేసుకుంటే మీకు ఇన్‌కమ్ వస్తది. కాబట్టి మీరు ఒక నెలకు ఒక 10 బుకింగ్ డైరెక్ట్ కొట్టుకోండి. హ్యాపీగా మ్యాచింగ్‌ను, డైరెక్ట్‌ని కలిపి మీకు 50,000 ఈజీగా వస్తది కటింగ్‌లు పోయినా గూడా. కాబట్టి మీరు నెలకో 50,000 మినిమమ్ మీ ఫ్యామిలీ నడవాలంటే లీడర్స్ అందరూ సీనియర్స్ అందరికి చెప్తున్నా నెలకో 10 బుకింగ్ డైరెక్ట్ మీరే జేసుకోండి. ఆ 10 మందిలో మళ్ళీ ఎవరైనా పని జేయొచ్చు. పాత వాళ్ళు పని జేయకున్నా ఈ కొత్తగొచ్చిన ఈ నెల నుంచి మళ్ళీ టీమ్ డూప్లికేట్ గావచ్చు. మళ్ళీ నీకు టీమ్ కమిషన్ స్టార్ట్ అవుతది. సరే ఓకే అండి. ఇది ఫస్ట్ ఇన్‌కమ్. రెండో ఇన్‌కమ్ వచ్చేసి టీమ్ రెఫరల్ ఇన్‌కమ్. అంటే మన టీమ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ అంటారు దీన్ని. టీమ్‌లో 2 టీమ్‌లుంటాయి ఇక్కడ. మినిమమ్ మీరు ఇద్దరిని ఇంట్రొడ్యూస్ జేయాలి. ఆ ఇద్దరు 2 టీమ్‌లవుతారు. ఏ టీమ్, బి టీమ్. ఆ ఏ టీమ్‌లో, బి టీమ్‌లో గనుక మళ్ళీ బిజినెస్ ఒస్తే మీకు వాళ్ళు చేసే దాని మీద రెండిట్లలో మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది ఇస్తది. రెండిట్లలో ఫస్ట్ మ్యాచింగ్ ఇన్‌కమ్ 2:1, 1:2 ప్రకారం ఇస్తది. సెకండ్ మ్యాచింగ్ ఇన్‌కమ్ 1:1. ఒక మ్యాచింగ్ అయితే రూ. 3,000 ఇస్తది. అలా డైలీ క్యాలిక్యులేషన్ చేస్తది. ఒక రోజులో మీకు ఎన్ని మ్యాచింగ్‌లవుతున్నాయి? ఏ సైడ్ ఎన్ని పడుతున్నాయి? బి సైడ్ ఎన్ని పడుతున్నాయి? అది ఒకవేళ ఎక్స్‌ట్రా ఒక వైపు పడి ఉన్నా, రెండో వైపు పడగానే మ్యాచ్ అవుతది. దీనికి క్యారీ ఫార్వర్డ్ అనేది ఉంటదండి. ఒక రోజు ఒక వైపే పడొచ్చు. రెండో రోజు ఇంకో సైడ్ మళ్ళీ ఎప్పుడన్నా రైట్ సైడ్ ఇంకో సైడ్ పడంగానే మీకు మ్యాచ్ అయిన కొద్దీ ఒక మ్యాచింగ్‌కు రూ. 3,000 ఇస్తది. అలా నీకు గనుక ఒక జత అనుకోండి. ఒక జోడీ ఒక జత అయితే రూ. 3,000 ఇస్తా అంటుంది. అలా రోజుకి ఎన్ని జతలవుతున్నాయి? ఒక జత అయితే 3,000 అయినప్పుడు 2 జతలైతే 6,000 ఒస్తాయి. 5 జతలైతే 15,000, 10 జతలైతే 30,000. ఇలా 10 తర్వాత 15, 20 అయ్యే ఛాన్స్ ఉంది. 30 అయ్యే ఛాన్స్ ఉంది. 100 గూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీమ్ సైజ్ పెరిగిన కొద్దీ ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళ డైరెక్ట్ ఇన్‌కమ్ కోసం వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళకు నేర్పించినందుకు గురువుగా మీకు పైనున్నందుకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది మ్యాచింగ్ ఇన్‌కమ్ అనేది మీకొస్తుంటది. డైరెక్ట్ ఇన్‌కమ్ చేసుకున్న వాళ్ళకెళ్ళిపోతది. అలా మీరు డైరెక్ట్ చేస్తే 2 ఇన్‌కమ్‌లు మీకే వస్తాయి. మీరు ఒకరోజు ఒక డైరెక్ట్ చేశారనుకోండి. ఒకవైపు టీమ్ ఉంది. ఒకవైపు డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ ఇన్‌కమ్, మ్యాచింగ్ ఇన్‌కమ్ 2 కలిపి దానికి 3,000 మ్యాచింగ్ ఇన్‌కమ్, డైరెక్ట్ ఇన్‌కమ్ 5,000 మొత్తం 8,000 ఒక ఐడీ మీద మీకే వచ్చేస్తది. కాబట్టి మీరు పని చేసుకుంటే మీకొస్తది. మీ టీమ్ పని చేస్తే వాళ్ళకు డైరెక్ట్ ఇన్‌కమ్ ఎళ్ళిపోతది. లేదంటే మీకు మాత్రం మ్యాచింగ్ ఇన్‌కమ్ మాత్రం మీకొస్తది. మ్యాచ్ అయిన రోజు. అలా ఒక రోజుకు ఎన్ని జతలైతే అన్ని జతలిస్తది. హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి ఒక రోజుకు సీలింగ్ ఎందుకంటే దీనికొక లిమిట్ ఉంది. ఫస్ట్ డైరెక్ట్ ఇన్‌కమ్‌కు సీలింగ్ లేదు. ఎంతైనా అన్‌లిమిటెడ్‌గా ఇస్తది. కానీ ఇక్కడ మాత్రం రెండో ఇన్‌కమ్ అనేది టీమ్ ద్వారా వచ్చేది కాబట్టి అన్‌లిమిటెడ్‌గా ఇస్తే కంపెనీకి లాస్ అవుతది. ఎందుకంటే ఒక రోజు మరి 100 జతలయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఎందుకంటే మీ డౌన్‌లో లెఫ్ట్ ఒక 1000 టీము, రైట్ ఒక 1000 టీమ్ ఉన్నదనుకోండి. అందులోకెళ్ళి ఒక 100 బుకింగ్‌లు కూడా ఒక రోజొచ్చే ఛాన్స్ ఉంటది. టీమ్ పెరిగినంక 100 జతలైతే ఒక రోజుకు 3,00,000 మీకే ఇస్తే కంపెనీ లాసొస్తది. ఎందుకంటే కింద డౌన్‌లో వాళ్ళు గూడా ఎవరు పని జేషిండ్రో వాళ్ళందరికీ ఇవ్వాలి గాబట్టి, వాళ్ళకిచ్చి మళ్ళీ మీకు 3,00,000 ఇవ్వాలంటే కంపెనీ లాస్ అయితది గాబట్టి, కంపెనీ అనేది ఒక లిమిట్ పెట్టింది. ఒక రోజుకు హైయెస్ట్ 17 జతలు అది గూడా 50,000 అనేది రౌండ్ ఫిగర్ జేసి ఇస్తది. 17 మూళ్ల 51,000 అవుతది. ఆ ఒక్క వెయ్యి కూడా తీసేసి 50,000 అనేదే ఇస్తది. 50,000 అనేది రౌండ్ ఫిగర్ పెట్టేసింది కంపెనీ. సీలింగ్ ఇది ఒక రోజుకు 17 జతలు ఏ రోజు క్రాస్ అయినా మీకు ఆ రోజు 50,000 ఒస్తాయి. మిగతా రోజుల ఇంకా ఎక్కువొస్తున్నా గూడా ఎక్కువైనా 20 జతలైనా, 50 జతలైనా మీకు 50,000 ఇస్తది. దీన్ని సీలింగ్ అంటారు. ఒక రోజుకు 50,000 అంటే ఆషామాషీ ఇన్‌కమ్ గాదండి. ఈ రోజుల్లో నెలకు గూడా ఎవరు ఉద్యోగస్తులు సంపాదించలేకపోతున్నారు భారతదేశంలో. మరి అది లేకనే బయట దేశాలకెళ్తున్నారు. దుబాయ్‌కి, అక్కడికి అమెరికాకు 50,000, ₹1,00,000 సాలరీ గావాలని బయటి దేశాలకెళ్తున్నారు. ఇండియాలో దొరకకనే. కాబట్టి ఇక్కడ మనం చూడండి ఆడుతూ పాడుతూ రోజుకు 50,000 నెలకు గాదు రోజుకే 50,000 సంపాదించే అవకాశం ఇచ్చింది. మరి నెలకు 15,00,000 నేను స్టార్టింగ్‌లో జెప్పాను గదా! నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనం ఖచ్చితంగా 10,00,000 సంపాదిస్తేనే హ్యాపీగుంటాం. అప్పు జేయకుండా జీవించగలుగుతాం. రేట్లు ఆ విధంగా మరి మనం ఆర్థికంగా ఎదగకుంటే ఇలాంటి మన ఇన్‌కమ్ లేకుంటే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎన్ని ఇబ్బందులు ఇప్పుడే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్‌లో ఎన్ని ఇబ్బందులు పడతాం. అన్ని రేట్లు పెరిగిపోతుంటాయి. మనం తినే తిండి కాంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోతున్నాయి. మన అవసరాలకు తగ్గట్టు మన ఆదాయం పెరగట్లేదు కాబట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ పోయి మనం ఆర్థికంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి మన ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా మనం నెలకు ఈ విధంగా ఒక 15,00,000 సంపాదించుకునే అవకాశం ఇచ్చింది కంపెనీ. మరి 15,00,000 పోనీయండి కనీసం సీలింగ్ పడకున్నా మనం కొంచెం టీమ్ ద్వారా రోజుకో 10,000 వచ్చినా నెలకు 3,00,000 వస్తాయండి. రోజుకో 10,000 వచ్చినా గూడా టీమ్ ద్వారా 50,000 రాకున్నా 10,000 వచ్చినా 3,00,000 వస్తాయి.
రోజుకు కనీసం ఒక్క జతైనా రూ. 90,000 ఇన్‌కమ్ వస్తది. రోజుకి ఒక్క జతైనా మీ టీమ్‌లో ఒక 100 మంది టీమొచ్చిందనుకోండి. కనీసం 100 మందిలో రోజుకు ఒక్క జత పడ్డా మీకు 100 టీమ్‌లో ఒక్క జత పడ్డా రూ. 3,000 అంటే నెలకు రూ. 90,000 ఇన్‌కమ్. 2 ఐడీలు 2 జతలైనయనుకోండి 1,80,000. మరొక్కసారి ఆలోచించండి. 1, 2 జతలుగా చేసుకోలేరా మీ టీమ్ ద్వారా? టీమ్‌ని ఫాలో అప్ జేస్తే, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళకు ముందుకు తీసుకెళ్తే, మనం సపోర్ట్‌గా నిలబడితే, ఆ టీమ్ ద్వారా లక్షల రూపాయలు అద్భుతంగా సంపాదించొచ్చు. కాబట్టి ఒక మంచి అవకాశం అండి. అందరూ గూడా దీన్ని వినియోగించుకోండి. అలాగే మనకు దీంట్లో మనకు 45 డేస్ రివార్డ్స్ కూడా పెట్టింది కంపెనీ. ఆల్రెడీ జనవరి నుంచి మనకు జనవరి 20 తారీఖు వరకు ఆఫరుంది. ఎవరైనా 10 జతలు చేస్తే ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ తర్వాత 25 జతలు చేస్తే మనకు ఒక ట్యాబ్ గాని, వాషింగ్ మిషన్ అని ఇస్తది. ఇట్లా మనకు రివార్డ్స్ అనేది ఉన్నాయి. ఆ రివార్డ్స్ మీకు వాట్సాప్‌లో పోస్ట్ చేస్తారు. మీ అప్లైన్ అని అడగండి. మీకు రివార్డ్స్ జనవరి 20 తారీఖు వరకు మనకు కాంటెస్ట్ అనేది ఉంది. ఆ కాంటెస్ట్‌లో ఎవరైతే విన్ అయితారో వాళ్ళకి నెక్స్ట్ బెల్గామ్‌లో అద్భుతంగా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బెల్గాం మీటింగ్‌లో కాబట్టి ప్రతి ఒక్కరు మన టీమ్‌లో ఖచ్చితంగా మీ టార్గెట్ ఏది అనుకున్నారో దాన్ని రీచ్ అయ్యే వరకు నిద్రపోకండి. పండుగలు మనకు డబ్బులుంటేనే పండుగ చేసుకోవచ్చు. రోజు పండుగే అవుతది. డబ్బున్నోనికి రోజు పండుగే, డబ్బు లేనోడికి ఏదో ఒక పండుగ రోజే పండుగ. గుర్తుపెట్టుకోండి. మనం ఇట్లాంటి 31స్ట్‌లు వస్తూనే ఉంటాయి. మనము ఎంజాయ్ జేయాలంటే ఇలాంటి 31 మళ్ళీ గూడా వస్తది. మళ్ళీ గూడా వస్తది. దానికోసం మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రతి 31 అని జెప్పి 2 రోజులు, 3 రోజులు టైం వేస్ట్ జేసుకోకండి ప్లీజ్ దయచేసి. మీ లక్ష్యం గుర్తుంచుకోండి. మైండ్‌లో పెట్టుకోండి. ఆ లక్ష్యం గుర్తుంచుతుంటే కొన్ని త్యాగం చేయాల్సి ఉంటది. మరి ప్రతి ఒక్క రోజు మనం ఇలా సరే పోతే వస్తదా 31 రోజు ఎంజాయ్ చేద్దామంటే చేయండి. కానీ ఒక టైం మార్నింగ్ నుంచి దానికోసమే ఏర్పాట్లు చేసుకుంటూ ఒక రోజంతా వేస్ట్ చేసుకోకండి. మార్నింగ్ ఫీల్డ్‌కెళ్ళండి. ఈవినింగ్ మీరు ఎంజాయ్ చేయండి కావాల్సినది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ లక్ష్యం గుర్తుపెట్టుకోండి. టైం తక్కువగా ఉంది. మరి 45 డేస్ కాంటెస్ట్ ముగియబోతుంది. జనవరి 20 వరకే ఉంది. మీరు తొందరగా మీరు న్యూ ఇయర్‌లో మంచి అద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి చూడండి ఇక్కడ ఇంకొకటి ఒక మంచి అద్భుతంగా ఒక 1 ఇయర్‌లో ఒక రూ. 1,00,00,000 సంపాదించే అద్భుతమైన ప్లాన్ అనేది నేను తయారు చేశాను. దీన్ని నా దృష్టిలో ఇదేందంటే ఒక దీక్ష. ఏడీఎంఎస్ 1 ఇయర్ దీక్ష అని నేను పెట్టాను పేరు. ఇది సొంతంగా నేను తయారు చేసిందండి. ఈ విధంగా నేను చేసినట్టు 1 ఇయర్‌లో నేనెలాగైతే చేసి సక్సెస్ అయ్యానో మీకు గూడా అదే నేర్పుతున్నా. సక్సెస్ చేసి నేర్పుతున్నా అండి. దీనికంటే మించి గూడా సంపాదించవచ్చు. ఈ 1 ఇయర్‌లో 1,00,00,000 అనే గాదు. 1,00,00,000 కంటే ఎక్కువ గూడా డెప్త్ ఉంది. ఇలా సంపాదించొచ్చు. 1,80,00,000 తీసుకోవచ్చు సార్. మన ప్లాన్‌లో ఒక సంవత్సరంలో 1,80,00,000 తీసుకోవచ్చు. మీరు గనుక ఫుల్‌గా ప్రతిరోజు సీలింగ్ కొట్టేదుంటే. అంటే ఫస్ట్ మీరు కొద్దిగా కష్టపడండి. టీమ్ డెవలప్ జేయండి. కనీసం ఇలా రూ. 1,00,00,000 కాకున్నా 50,00,000 25,00,000 100% మినిమమ్ 25,00,000 సంపాదించొచ్చు. మరది ఎలా ఏంటిదనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఈరోజు విన్న వెంటనే చాలామంది పొరపాటు చేస్తారు. ఏందంటే ఇది వినగానే అబ్బా! సారేమని చెప్పిండు ఇద్దరు గావాలన్నారు. ఆ ఇద్దరి కోసం వెతుకుతుంటారు. అసలు మీకు ఏది లేదు, తాడు లేదు, బొంగరం లేదు, పిల్లగూట లేదు, కుల్ల కొనడానికి చూస్తుంటారు. చాలా మంది పెద్ద పొరపాటండి. వ్యాపారం జేయాలంటే సీదా వ్యాపారం జేయండి. ఉల్టా పల్టా వ్యాపారం జేస్తే మీరు సక్సెస్ కారు. ఒక సీనియర్‌లు జెప్పిన మాట వినండి. సీనియర్‌గా నేను గూడా ఫెయిల్యూర్ అయ్యాను. స్టార్టింగ్‌లో తెలవక కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అయ్యాను. ఆ తర్వాత మనకు అనుభవజ్ఞులు చెప్పిన మాటలు విని సక్సెస్ అయ్యాం. మీరు ఫెయిల్యూర్ గాకుండా నేను అనుభవంతో జెప్తున్నా. ఫస్ట్ మీరు ఇది వినగానే కొత్త వాళ్ళెవరున్నారో మీరు ఫస్ట్ రిజిస్టర్ కండి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఒక 2, 3 స్టెప్పులు జెప్తాను. దాన్ని బట్టి ఫాలో అయితే 100% మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ ఫెయిల్యూర్‌కి ఎక్కువ మంది కారణం ఏందంటే, మీ సొంత తెలివితేటలు మీకు తెలవకుండా ఈ మార్కెటింగ్ ఎట్లా చేయాలో తెలవకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్లనే ఫెయిల్యూర్ అవుతున్నారు. ఆల్రెడీ మీ ముందట సక్సెస్ అయిన వాళ్ళం కొన్ని ఆటుపోట్లు తిని ఫెయిల్యూర్‌లు అనుభవించి, ఆ ఫెయిల్యూర్‌లు మన డౌన్‌లో వచ్చిన వాళ్ళు కాకుండా చూసేటందుకే మేమున్నాం. కాబట్టి నేను చెప్పిన మాట వింటే 100% మిమ్మల్ని షార్ట్‌కట్‌లో 100% మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మేము ముందుకు తీసుకెళ్తాం. చూడండి మీరు 1 ఇయర్‌లో మీరు గనక రూ. 1,00,00,000 సంపాదించాలంటే నేను చెప్పినట్టు ఒక 3 స్టెప్పులు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్టెప్ ఏందంటే ఇది విన్న వెంటనే ఎవరితో చర్చించకండి. మీరు మీకు డబ్బులుంటే ఈ రోజే, రేపే ఖచ్చితంగా రిజిస్టర్ కండి. 16,000తో పర్చేజ్ ఆర్డర్ చేసి మీ ఐడీ అనేది ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఇది. ఆ తర్వాత రెండోదేంటంటే, ఆ తర్వాత గూడా మీరు సొంతంగా ఎవరికీ చెప్పకూడదు. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళలో బంధువులు, మిత్రులు ఎవరెవరున్నారు? బంధువులు, మిత్రుల్లో ఎవరు సూటబుల్ క్యాండిడేట్ ఉన్నారు? మనం చెప్తే నచ్చి వినేవాళ్ళు ఎవరున్నారు? మనం చెప్తే పిలిస్తే వచ్చేవాళ్ళు ఎవరున్నారు? మరి కొంతమంది మనం జెప్తే వినని వాళ్ళుంటారు. వాళ్ళని వదిలిపెట్టండి. మనం జెప్తే ఒకటంటే ఒకటి ఎడ్డం తిడ్డం మాట్లాడతారు. వాళ్ళని వదిలిపెట్టండి. ఫస్టు మనకు ఎవరు మనకు అనుకూలంగున్నారు? మనం ఒక వెల్ విషర్స్ అంటారు గదా! మనం బాగుండాలని కోరుకునే వాళ్ళుంటారు. మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళని ఒక 20 మందో, 30 మందో లిస్ట్ తయారు జేసుకోండి.
అందులోకెళ్ళి ఫిల్టర్ చేసి ఒక 20 మందిని తయారు చేయండి. ఒక 100 మంది రాయండి ఫస్టు. అందులోకెళ్ళి ఫిల్టర్ చేసి ఒక 20 మందిని తీసుకొని ఇలాంటి జూమ్ మీటింగ్ లింక్ పంపియండి. ఈ జూమ్ మీటింగ్ ప్రతిరోజు పెడుతున్నాం కాబట్టి, ఒక సీనియర్ లీడర్ ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉంటారు. నేను గాకుండా నాకు వీలైనప్పుడు నేను చెప్తా. ఆ తర్వాత ఇంకా ఇద్దరు, ముగ్గురు మన యాకన్న గారు గాని, బాబురావు సార్ గాని, ఇంకా లీడర్స్ మన అందరున్నారు. చెప్తూనే ఉంటారు. ఈ జూమ్ మీటింగ్ సీనియర్ చెప్పే జూమ్ మీటింగ్ వినండి ఫస్ట్. వినిపియండి. మీకు తెలిసిన వ్యక్తులు 20 మందికి ఈ జూమ్ మీటింగ్ ఇనేటట్టు చేయండి. అందరూ ఒకరోజు రాకపోవచ్చు. 20 మందిని పిలిస్తే ఇద్దరే రావచ్చు, నలుగురే రావచ్చు, ఐదుగురే రావచ్చు. బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆ రోజు తీరకపోవచ్చు. ఎందుకంటే సడెన్‌గా ఎవరు రమ్మంటే రారండి. డైలీ చెప్తుంటే ఏదో ఒక రోజు వస్తాడు. ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు. ఈ బిజినెస్ నచ్చితే వాళ్ళు కూడా మనతో జర్నీ చేస్తారు. అలా మీరు గనుక చేసుకుంటూ వెళ్తే, లేదంటే మీ అప్లైనర్ మీకు దగ్గరలో ఉంటే అతనికి పరిచయం చేయండి. ఆ 20 మందిని మీ ఇంటికాడికి ఒక టీ పార్టీకి పిలవండి. సార్ నేనొక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. మా ఇంటి దగ్గర నుంచే నేనొక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. దానికొక టీ తాగి ఎళ్ళండి అని చెప్పి వాళ్ళని చేయమని చెప్పకండి. మీ సీనియర్‌కు వాళ్ళని ఎలా పరిచయం చేయాలంటే, మనం ఒక వ్యాపారం ఏదైనా మొదలుపెడితే పిలుస్తాం గదా! ఓపెనింగ్‌కి పిలుస్తాం గదా! అలా పిలవండి. చిన్నగా మీరు కొన్న స్కూటర్ ఆడ పెట్టండి మీ ఇంటి ముంగట. దానికో దండేయండి. ఆరతి కర్పూరం అవి ఇవి ఎలిగిచ్చి ఆడ ఒక మంచి కొబ్బరికాయ కొట్టి ఆడ పెట్టండి ఎదురుంగా. ఆ తర్వాత మీ సీనియర్‌ని మీ ఇంటి ముంగట మీ రూముల్నే ఓ 10 మందిని పిలిచి మీ సీనియర్‌కి పరిచయం చేయండి. జస్ట్ ఇదే నా వ్యాపారం అని చెప్పి అతను చెప్తాడు. చెప్పిన తర్వాత అరే! ఇదేదో బాగుంది. పెట్టుబడి లేదు. బండి కొనుక్కోవడమే గదా! ఎట్లాగో నేను ఎక్కడనో కాడ కొందాం అనుకున్నా అని చెప్పి మీ మాట నచ్చిన వాళ్ళు 20 మందిలో కనీసం ఒక ఇద్దరో, నలుగురో ఖచ్చితంగా వచ్చేస్తారు. ఇంత సింపుల్ దానికి మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. ఏమేమో చేస్తున్నామండి. నేను చెప్పినట్టు గనుక చేస్తే మీరు 100% ఒక 20 మందిని కూర్చోబెట్టి మీ అప్లైనర్‌ని పిలిచి ప్లాన్ చేపిస్తే అందులోకెళ్ళి ఒక ఇద్దరు రిజిస్టర్ అయిపోతారు. మీకు కావాల్సింది ఇద్దరే. ఒక మంచి పర్సన్ సెలెక్ట్ జేసుకోండి. అది గూడా చెప్పండి. 20 మంది వస్తే నాకవసరం లేదు. నాకు గావాల్సింది ఇద్దరే. అది గూడా నేను సెలెక్ట్ జేసుకుంటా. మంచి పర్సన్స్‌కే ముందు అవకాశం ఇస్తా అని జెప్తే, వాళ్ళు నేను ముందేసుకుంటా అనే వచ్చే రోజొస్తది చూడండి. ఇలా మీరు గనక ఒక టెక్నిక్ పాటిస్తే 100% ఆ 2 మెంబర్స్ కంప్లీట్ అయిపోతారు. మీరెలాగ జేసిండ్రో సేమ్ వాళ్ళిద్దరికి కూడా అదే పని జేపియండి. ఒక నెల రోజుల్లో మీరు కనీసం కష్టపడి ఒక ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి. సెకండ్ మంత్‌లో ఆ ఇద్దరు గూడా సేమ్ ఇద్దరిద్దరు పూర్తయ్యేదాకా మీరు మీ అప్లైనర్ కలిసి వాళ్ళకి సపోర్ట్ జేయండి. అలా మీ టీమ్‌ని డూప్లికేషన్ జేస్తూ వచ్చిన ప్రతి వ్యక్తి 2 బుకింగ్‌లు జేసినా ఇక్కడ టీము 1 ఇయర్ తిరిగే వరకు మీ టీమ్ ఎంతయితదంటే 4095 జతలయిందండి. అంటే ఫస్ట్ నెలలో ఒక జత అయితే సెకండ్ నెలలో 2 జతలయితది. మూడో నెలలో 4 జతలయితది. ఇలా నాలుగో నెలలో 8 జతలయితది. ప్రతి ఒక్కళ్ళు డూప్లికేషన్. ఎవరి బంధువులు వాళ్ళకుంటారు. ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకుంటారు. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అండి. సింపుల్, ఈజీ చేయొచ్చు. తలుచుకుంటే చేయొచ్చు. కానీ మనం ఒక దీక్షలాగా జేయాలి. ప్రతి ఒక్కరు గూడా దీంట్లో సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన జీవితం మారాలంటే ఒక్క సంవత్సరం చాలండి. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జాబ్ చేసి మనం 30,00,000 పట్టుకొని ఇంటికొస్తాం. కానీ ఇక్కడ ఒకే ఒక్క సంవత్సరంలో ఏడీఎంఎస్‌లో వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్, వితౌట్ డిగ్రీసు ఇక్కడ కోటీశ్వరుడు కావచ్చు. ఎటువంటి డిగ్రీ అవసరం లేకుండా సంపాదించాలనే తపన ఉంటే 1 ఇయర్ ఒక దీక్షలాగా దీన్ని ఒక యజ్ఞంలాగా పనిచేస్తే ఖచ్చితంగా 4095 జతలవుతది మీ టీమ్. మరి 4095 జతలంటే ఒక జతకు 3000 1,22,85,000 మీ ఇన్‌కమ్ ఒస్తది. మరి దీంట్లోకెళ్ళి టాక్స్‌లు పోయినా 25% టాక్స్‌లు పోయినాయి గదా! ఒక రూ. 1,00,00,000 ఈజీగా సంపాదించొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఈజీ. ఒక ఇద్దరిని మనం ఇంట్రొడ్యూస్ చేసి సరియైన పర్సన్స్‌ని ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేస్తా అనుకున్న వ్యక్తులు మనలాగా ఆలోచన ఉన్న వ్యక్తులను తీసుకోండి. ఎవరిని పడితే వాళ్ళని పొలాల కాడికెళ్ళి ఆహ్, ఎవరెవరినో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దాని వల్లనే మన టీమ్ అనేది ముందుకెళ్ళట్లేదు. 100 టీమున్నా ఒకడు పనిచేసేటోడు లేడంట. ఏం లాభం? అలాంటి వాళ్ళు 100 మంది కౌరవులు అవసరం లేదండి. మంచి వాళ్ళు ఒక ఇద్దరు చాలు మనకు. ఆయమన్నే ఒక ఇద్దరే రేపు 100 మందిని తయారు చేస్తారు. కాబట్టి ఒక మంచి ఆలోచన ఎదగాలనే తపన ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసుకోండి. ఆ ఇద్దరితోనే మీకు రూ. 1,00,00,000 కాబట్టి ఆలోచించండి. మంచి అవకాశం. ఒక దీక్షలాగా దీన్ని ఒక 1 ఇయర్ సీరియస్‌గా పనిచేస్తే రూ. 1,00,00,000 పోనీ మరి కోటీశ్వరుడు అవ్వడానికి 1 ఇయర్ సరిపోకపోవచ్చు. కొంతమంది లేట్ చేయొచ్చు. మీ టీమ్‌లో అందరూ నెల రోజుల్లో పూర్తి చేయలేకపోవచ్చు వాళ్ళ టార్గెట్ ఇద్దరిద్దరిని. కొంతమంది లేట్ చేసిండనుకోండి, పోనీ 2 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 నష్టం ఏమైనా ఉందా? పోనీ 3 సంవత్సరాల్లో రూ. 1,00,00,000 ఏమన్నా నష్టం ఉందా? మీరు 30 సంవత్సరాలు పని చేసినా ఎక్కడ కూడా రూ. 1,00,00,000 సంపాదించలేరండి. కానీ ఇక్కడ కేవలం ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టండి. 100% రూ. 1,00,00,000 మరి ఒక 1,00,00,000తో ఆగుతదా? అక్కడికొచ్చినంక నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటదో మీ లైఫ్ ఆలోచించండి. 3 సంవత్సరాల తర్వాత రూ. 1,00,00,000 వచ్చినాక మీ టీమ్ తయారైనంక రోజు 50,000 అంటే ఒక సంవత్సరం నెక్స్ట్ నాలుగో సంవత్సరం మీ ఇన్‌కమ్ ఎంతుంటదంటే 1,80,00,000 ఒక నెలకు 15,00,000 అంటే 12 నెలలకి ఎంతవుతది? 1,80,00,000 అలా లాస్ట్ ఇయర్ నేను 2024 23, 24 ఫైనాన్షియల్ ఇయర్‌లో 1,80,00,000 నా ఇన్‌కమ్ అండి. ఒక సంవత్సరం ఇన్‌కమ్ 1,80,00,000 వచ్చింది.
అంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక సంవత్సరం మొత్తం సీలింగ్ పడితే మన ఇన్‌కమ్ ఎలా ఉంటదో, ఒక్క జీవితం మొత్తం జీవితమే మారిపోతది. మన లైఫ్‌లో ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. ఎంత హ్యాపీగా ఉంటామంటే డబ్బులుంటే మొత్తం అన్నీ హ్యాపీనెస్సే. లేకుంటే ఏమీ లేదండి. శూన్యంలాగా అవుపడతది. డబ్బు లేకుంటే ఈఎంఐలోళ్ళు ఫోను చేస్తుంటే, మనం లేట్ అయితే వాళ్ళు ఫోను చేస్తుంటే, అప్పులోళ్ళు ఫోను చేస్తుంటే అన్నం కూడా సరిగ్గా తినలేము. ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్నానండి. అన్నం గూడా సరిగ్గా వంట పట్టదు. ఆరోగ్యం చెడిపోతది. హార్ట్ అటాక్‌లొస్తాయి. ఆ డబ్బులు లేకుంటే హార్ట్ అటాక్‌లు గూడా ఒస్తాయి. గుండె జబ్బులొచ్చేది గూడా సగం కారణం టెన్షన్‌లతోనే. కాబట్టి ఇవన్నీ పోవాలంటే డబ్బు పుష్కలంగా సంపాదించాలి. సంపాదించే అవకాశం లేక గాదు. మనం బద్ధకంతో చూడట్లేదు. కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా మంచి అవకాశం వచ్చింది. ఇంతకు మించిన ప్రపంచంలో ఇంకొక అవకాశం దొరకదు మీకు. మంచి అవకాశం వచ్చింది. రన్నింగ్ ఇండస్ట్రీ దొరికింది మనకు. నెక్స్ట్ రాబోయేదంతా గూడా 2030, 35 వరకు 10 సంవత్సరాల వరకు భారతదేశం మొత్తం ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటది. మనం జేయకున్నా ఇంకోడు జేస్తాడు. ఎవరెవరో జేస్తారు. ఇంకోళ్ళు జేసుకుంటారు ఖచ్చితంగా. మన కంపెనీ అమ్మకున్నా ఇంకో కంపెనీ అమ్మేస్తది. కాబట్టి అదేదో మనకు అవకాశం దేవుడిచ్చినట్టుకు ఈ అవకాశాన్ని మీ అప్లైనర్ ఎవరైతే ఇచ్చాడో నిజంగా దేవుడితో సమానం. అతన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ జెప్పండి. అతనికి కంగ్రాచ్యులేషన్ అతనికి ధన్యవాదాలు తెలియజేయండి. ఎందుకంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన అప్లైనర్‌కు ప్రతిరోజు తలుచుకుంటానండి. ప్రతి మీటింగ్‌లో తలుచుకుంటా. అతను లేకపోవచ్చు ఇక్కడ. కానీ అతను ఈ ఈ మన కంపెనీలో లేకపోవచ్చు. అతని దురదృష్టం. నేనేం జేయలేను. కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతిరోజు ఒక జాకీర్ అనే వ్యక్తిని నన్ను పరిచయం చేసిన వ్యక్తిని నాకు దేవుడితో సమానమని ప్రతిరోజు జెప్తుంటా. నిజంగా తండ్రి జన్మనిస్తే నాకు ఆ జాకీర్ అనే వ్యక్తి పునర్జన్మనిచ్చిండు. ఎందుకంటే ఆర్థికంగా పునర్జన్మనిచ్చిండు. ఎంత హ్యాపీగా ఉంచండి. ఈ 4 సంవత్సరాల కంటే ముందు నా జీవితం చాలా ఇబ్బందుల్లో ఉండేది. మరి ఎంతోమంది నాలాగా వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధలు, కష్టాలు పోయి ఎంత హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి ఆలోచించండి. మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు గూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ, నాలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి ఎవరైతే మాట్లాడాలనుకున్నారో సీనియర్స్ గాని, కొత్త వాళ్ళు గాని మాట్లాడాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అవకాశం ఇస్తా. గ్రేట్ అండి. 139 మెంబర్స్ వచ్చారు. గ్రేట్. ఇప్పటి వరకు దాదాపు ఒక 1 ½ అవర్ నుంచి కంటిన్యూగా వింటున్నారు. మీ అందరికీ గూడా ధన్యవాదాలు. ఫాలో అప్ చేసిన లీడర్స్ అందరికీ గూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇది ఓన్లీ ఒక వీకర్ టీమ్‌కేనండి. ఆల్రెడీ అన్ని టీమ్‌లలో పెట్టలేదు ఈరోజు. కాబట్టి ఆలోచించండి. ఎందుకంటే మన టీమ్ వాళ్ళు ఎంతమందొస్తున్నారో నాకు తెలవాలని చెప్పి నేను ఈరోజు పెట్టడం జరిగింది. ప్రతిరోజైతే మేము అన్ని టీమ్‌లకు పెట్టేవాళ్ళం. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మదన్న. మదన్న గారు అన్‌మ్యూట్ ఇచ్చాను. మాట్లాడొచ్చు. కొత్త వాళ్ళా? మీరు ఆల్రెడీ ఐడీ ఉందా? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పి స్టార్ట్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు మదన్నా? నా పేరు నా పేరు మాదన్న సార్. ఆ! ఎక్కడి నుంచి ఆల్రెడీ మాట్లాడుతున్నారు? నేను చేయబట్టి 8 నెలలైతుంది సార్. 8 నెలల నుంచి చేస్తున్నారు. సీనియర్ ఎవరు సార్? సూపర్ సీనియర్? సూపర్ సీనియర్ అంటే సీనియర్స్ మామూలు అదే సీనియర్ ఎవరు సార్? నాగరాజు. ముఠా నాగరాజు. ఎక్కడ వాళ్ళది? కర్నూలు. కర్నూల్. ముఠా మేస్త్రి సార్. సార్ ఓకే. తెలవదు. మనకు పరిచయం లేదు. ఓకే. చెప్పండి సార్. ఓకే. అదే దాని గురించి సార్ చాలా సూపర్ చెప్తున్నారు సార్ ఎప్పటికైనా. నీ మాట ఇనాలనే దాని గురించి ఎనీ టైమ్ వినుకుంటా ఉంటా సార్. థాంక్ యూ సార్. నీలాగా ఎదగాలని నాకు ఆలోచన. వినడమే కాదు సార్. నా మాట విని సక్సెస్ అయితే నేను ఇంకా తృప్తి పడతా. సక్సెస్ కావాలి. మీరు కూడా ఒక రూ. 1,00,00,000 సంపాదించాలని నేను కోరుకుంటున్నా. నేను ఒక ఓకే రూ. సార్. 1,00,00,000 ఎందుకంటే, నా మాట ఎందుకంటే సార్ విని దాన్ని వృధా చేయకుండా దాన్ని ఉపయోగించుకున్న రోజు నేను సంతోషపడతా. ఓకేనా? ఓకే సార్. ఓకే. ముఠా రైట్. రైట్. మామూలు నాగరాజు ఉన్నాడు కదా సార్. మేస్త్రి. ఓకే. ఓకే సార్. హ్మ్. మేస్త్రి నాగరాజు అంటే మామూలు ఇంతకుముందు మీరేం పని దస్తగిరి చేస్తారు? సారు సార్ మీరేం పని చేస్తారు? దస్తగిరి దాని కింద ఉంటారు గదా! ఆ మనిషి లేడు గదా! ఇప్పుడు. ఓకే సార్. పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదు. మీరు విన్నారు. మీరు మీరు మీకు మీరు లీడర్‌గా తయారై మీరు క్యారీ చేసుకోండి. ఎవరు ఇంట్రొడ్యూస్ చేసినామన్నది గాదు. ఎవరు మనకు వాళ్ళు చేసినా చేయకున్నా మీకు చేయాలనే తపన ఉంటే మీరు జేసుకోండి. ఓకే సార్. ఎందుకంటే చేసుకోండి. ఇంతకు ముందు గూడా నీకు ఫోను చేసిన సార్. పని ఎందుకంటే చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. అది గూడా సార్ ఓ మాట చెప్తా. చెప్పండి సార్. ఈడ మామూలు కోడుమూరులో షోరూమ్ పెట్టాలనుకున్నాం. హుహు. ఎక్కడ? కోడుమూరు. కోడమూరు. ఓకే. ఆ! కర్నూలు కోడుమూరు. దగ్గరేనా? ఆ! కర్నూలు దగ్గర సార్. ఓకే. ఓకే. అదే దాని గురించి గూడా కొంచెం మాట్లాడడానికి మీరు ఇంతకు ముందే పెడతారా? చేసిన. ఎవరైనా వేరే వాళ్ళున్నారా పెట్టేది? సార్ వేరే వాళ్ళనమాట మా ఫ్రెండు. మీ ఫ్రెండా?
ఓకే. నాతోని మాట్లాడియండి. నేను చెప్తా నీతో మాట్లాడతాను. నీతో మాట్లాడిస్తా. అరె సార్ నీవు నువ్వు సక్సెస్ సార్ చే నా నువ్వు నంబర్ ఒకవేళ బ్లాక్ ఇట్లా అంటే దాని గురించి నేను మాట్లాడిస్తా సార్ షోరూమ్ గురించి నీతోటి. కావాలంటే నాతోని మాట్లాడియండి. నా నంబర్ ఇచ్చి మాట్లాడియండి. నా నంబర్ ఉందా ఓ మీ దగ్గర? ఉంది సార్. ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే సార్. ఓకే. థాంక్ యూ పర్సనల్ సార్. కాల్ చెప్తా. అతనితో మాట్లాడియండి. ఓకే. రైట్. ఓకే సార్. ఓకే. ఓకే. రైట్ సార్. ఇంకా ఎవరైనా థాంక్ యూ. మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. ప్లీజ్ దయచేసి. ఒక ఒకళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఒక 2 మెంబర్స్‌కి మాత్రమే. ఎందుకంటే సమయం బాగా అయింది కాబట్టి. సార్ సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఎవరు మాట్లాడట్లేదు. మన బండి శ్రీనివాస్ గారు మాట్లాడొచ్చు. బండి శ్రీనివాస్ గారు, వీణవంక శ్రీనివాస్ గారు, ఇంకా సీనియర్స్ మాట్లాడాలండి. కొంచెం మాట్లాడి మీరు మీ టీమ్‌ని వచ్చినందుకు యాకన్న సార్ గారికి అనుమతిస్తున్నాను. మాట్లాడండి. వెల్కమ్ సార్. జోడి యాకన్. ఓకే సార్. వెరీ గుడ్ ఈవెనింగ్ సార్. ఈవినింగ్ సార్. అందరికీ జూమ్‌లో ఉన్నటువంటి లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. ప్రెజెంట్ నేను ఫీల్డ్ వర్క్ నుంచి వస్తున్నాను సార్. ఇక్కడ పాల్వంచ, కొత్తగూడెం నుంచెల్లి ప్రెజెంట్ నియర్ బై మైబాద్ చేరుకున్నాను. డియర్ లీడర్స్, ప్రెజెంట్ వచ్చేసి ఏడీఎంఎస్ కంపెనీ మీరు చూసింది వేరు. ప్రెజెంట్ కంపెనీలో వచ్చినటువంటి అప్డేట్స్ వేరండి. సో కేవలం రూ. 16,000 పర్చేజ్ ఆర్డర్ చేసినటువంటి ప్రతి కస్టమర్‌కి ఈరోజు ఏడీఎంఎస్ కంపెనీ ఒక అద్భుతమైన బెనిఫిట్స్ అండి. 1 కాదు, 2 కాదు, ఇవాళ త్రిబుల్ బెనిఫిట్స్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏడీఎంఎస్ కంపెనీ. సో కాబట్టి మిత్రులారా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేం కావాలి, ఏడీఎంఎస్ ద్వారా మీకేం కావాలనేది డిసైడ్ అయిపోయి, సో మీరందరూ కూడా కరెక్ట్‌గా పని చేసుకొని మీ టీమ్ కనుక కరెక్ట్ గైడెన్స్ చేసినట్టయితే కోట్లాది రూపాయలు ఇక్కడ సంపాదించేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఆల్రెడీ మన ముందే సంపాదించినటువంటి లీడర్స్ ఎగ్జాంపుల్స్‌గా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా సిస్టమ్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ ప్లాన్ చేసుకోండి. ఎవరికి వారుగా సొంతంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు గనుక ముందుకెళ్తే సో ఖచ్చితంగా మీ అందరి జీవితాలు మారేటువంటి అవకాశం ఉందండి. సో ఇదొక ట్రెండింగ్ బిజినెస్‌లో ఉన్నాం. ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇవాళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తున్నారండి. సో కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీని మీరు అండర్‌స్టాండ్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసి ముందుకెళ్లాల్సిందిగా తెలియజేసుకుంటూ, సో డియర్ లీడర్స్, ఏది ఏమైనా మీరు ఎక్కడ పని చేసినా, ఏం పని చేసినా ఫైనల్‌గా మనకు కావాల్సింది డబ్బు. సో డబ్బు అనేది అన్‌లిమిటెడ్ కావాలి సార్. ఈ రోజు ఉన్న మార్కెట్ పర్సన్ సార్ చెప్పారండి. సో ఎన్ని రకాల ఖర్చులు మనకున్నాయో, సో కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే సో ప్రెజెంట్ భారతదేశం ఉన్నటువంటి ఒకే ఒక ఇండస్ట్రీ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ. అందులో ఒక బెస్ట్ కంపెనీ వాళ్ళ ఏడీఎంఎస్ కాబట్టి సో మీరందరూ కష్టపడి 45 డేస్ కాంటెస్ట్ విన్ అవ్వండి. సో డైలీ ఎంతో కొంత ఒకటో, రెండో, మూడో కొత్త ఐడియాలు తీసుకొచ్చి సో మీరు ఇన్‌కమ్ పొందాల్సిందిగా తెలియజేసుకుంటూ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఆహ్, ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక విషయం మర్చిపోయాను. మన మన టీమ్‌లో ఒక కొత్త కాంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది సార్. ఎవరైతే ఒక ఐడీ గనక చేస్తే అంటే 10వ తారీఖు వరకు, జనవరి 10వ తారీఖు వరకు ఈ కాంటెస్ట్ నడుస్తుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 29వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. నేను సొంతంగా పెట్టిన కాంటెస్ట్ అండి. కంపెనీ పెట్టింది కాంటెస్ట్ దానికే ఉంటుంది. ఇది నేను పెట్టిన కాంటెస్ట్ ఏందంటే ఒక ఐడీ డైరెక్ట్ చేసిన వాళ్ళకు ఒక వచ్చేసి మీకు రూ. 2000 మన 101 ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అనేది గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ప్యాకేజ్ అనేది ఒకటి. రూ. 2000 ప్రొడక్ట్స్ మీకు గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10వ తారీఖు లోపు, జనవరి 10వ తారీఖు లోపు 2 ఐడీలు డైరెక్ట్ చేసిన వాళ్ళకు రూ. 5,000 ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ అంటే దాంట్లో పేస్టు, షాంపూ, హెయిర్ ఆయిలు, ఒక హెల్త్ ప్రొడక్ట్ అన్నీ కలిపి మిక్సింగ్ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక రూ. 5,000 ప్రొడక్ట్ 2 ఐడీలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. అటు కంపెనీ కాంటెస్ట్, ఇటు మన సొంత కాంటెస్ట్ 2 గూడా మీకు అయి చేసిన ఐడీకి వర్తిస్తాయి. కాబట్టి మీరు కంపెనీ కాంటెస్ట్ మొబైలు, ట్యాబులు, వాషింగ్ మిషన్‌లు ఇవన్నీ గూడా కార్లు గూడా గిఫ్ట్‌లున్నాయి. అవి పొందొచ్చు. వాటితో పాటు మీరు చేసిన ఐడీలకు ఇవి గూడా గిఫ్ట్‌లొస్తాయి. కాబట్టి ఎసెన్షియల్ ప్రొడక్ట్ ఒక ఐడీకి 2,000 ఎసెన్షియల్ ప్రొడక్టు, 2 ఐడీలకు 5,000 ఎసెన్షియల్ ప్రొడక్ట్ అనేది మీకు గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతది. అది నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయండి. నిన్నటి నుంచి కొట్టిన ఐడీలకు వస్తాయి. ఆల్రెడీ లీడర్స్‌కు నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళకి గూడా దాని ప్రకారం, ఆ కండిషన్ ప్రకారం అందరికీ గూడా అందజేయడం జరుగుతుంది. ఇది 10వ తారీఖు తర్వాత నెక్స్ట్ జరిగే మీటింగ్‌లలో లేదంటే ఎవరెవరు ఎలిజిబుల్ అయినరో వాళ్ళందరికీ గూడా సీనియర్స్‌కి అందజేయడం జరుగుతుంది. సీనియర్స్ కనుక వస్తే నా దగ్గరికి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరూ సీనియర్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ జూనియర్స్‌కు ఎవరైతే ఐడీ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఓకే సార్. మరి నెక్స్ట్ ఇంకా మన
కొమ్ము యాదన్న గారు, యాదయ్య గారు. అన్మ్యూట్ ఇస్తున్నాను. ఒక 1 మినిట్ మీ ఒపీనియన్ కూడా తెలియజేయాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ యాదన్న గారు. సార్ మా అమ్మాయి బర్త్డే ఉంటే లోపల ఉన్నాను సార్. సార్ అందరికి నమస్కారం అండి. ఈరోజు జూమ్ మీటింగ్లో సారు ఎంత బాగా ఒక 2 అవర్స్ ఎలా చెప్పిండో అందరికి అర్థమైందండి. ఒక సంవత్సరం తర్వాత, ఒక 3 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 తీసుకున్న తర్వాత ఆ టీం ఎంత టీం అవుతుందని సార్ చెప్పాడు కదా. అప్పటికి 4వ సంవత్సరము 3,00,00,000 తీసుకోవచ్చండి. అందుకు 4వ సంవత్సరంలో ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాదు తర్వాత వరంగల్, జనగాం అక్కడిక్కడ మీటింగ్ రాని వాళ్ళకు ఈ జూమ్ మీటింగ్ అనేది జోడియాక్ అన్న, తర్వాత శ్రీనివాస్ సారు ఇలా మీటింగ్ వాడుకొని మన రిలేషన్‌లో ఉన్న వాళ్ళు ఒక 20 మందికి సార్ చెప్పాడు కదా. 20 మందిలో ప్రతిరోజు ఒక ముగ్గురు, నలుగురైనా వస్తారు. దీన్ని గనుక మనం వాడుకుంటే సక్సెస్ కంపల్సరీ ఉంటదండి. నేను సాక్షి రిపోర్టర్‌గా పనిచేస్తూ ఏడీఎంఎస్‌లోకి వచ్చానండి. సాక్షి రిపోర్టర్‌గా పనిచేసి ఫుల్ టైమ్‌గా మారాను. ఇందులో నేను మామూలుగా ఒక సంవత్సరం కష్టపడ్డాను. నా దరిద్రమంతా పోయిందండి. ఇప్పుడు నేను మంచి లెవెల్‌లో ఉన్నాను. నేను మామూలుగా ఒక కార్ తీసుకున్నాను. హైదరాబాద్‌లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాను. ఓన్లీ సాధ్యమైందంతా ఏడీఎంస్‌లో సాధ్యమైంది సార్. నేను ఎక్కడ ఏ పని చేసినా సాధ్యం కాలేదు నాకు. ఇక నుంచి మరి ఈ సంవత్సరం కూడా 26 జనవరి 1 నుంచి మరి ఒక దీక్షలాగా పనిచేసి మరో 3,00,00,000 తీసుకుంటానని నేను శబ్దం చేస్తున్నాను మీ అందరి ముందు. మీరు కూడా నాలాగానే సంపాదించుకోవచ్చని కోరుతున్నాను సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. చూడండి, మన ఒక సాక్షి రిపోర్టర్‌గా పనిచేసిన వ్యక్తి యాదన్న గారు ఒక 2 ఇయర్స్‌లో ₹1,00,00,000 తీసుకోవడం జరిగింది. అంటే ఓపిక ఉండాలండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొద్ది రోజులు బిజినెస్ డల్ కాగానే ఆగిపోయి ఇంకో కంపెనీకెళ్తున్నారు. చూడండి, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ కూడా ఒక 6 నెలల తర్వాత ప్రాబ్లమ్ రాగానే అక్కడ ఆగిపోయి మళ్ళీ ఇంకో కంపెనీ అలా ప్రతి 6 నెలలకు ఒక కంపెనీ, 3 నెలలకు ఒక కంపెనీ తిరుగుతున్న వ్యక్తికి ఎక్కడ కూడా ₹1,00,00,000 అనేది కళ్ళ చూడరు. వాళ్ళు చిన్న ఇన్‌కమ్ 5,00,000, 10,00,000తోనే ఆగిపోతుంటారు. కాబట్టి గుర్తించండి. ఒకే కంపెనీలో మనం చిన్న స్టోరీలు తెలుసు మనకు. ఒక ఇద్దరు రైతులుంటారు. ఒక రైతేమో ఒకే చోట 400 ఫీట్లు బోరేస్తే నీళ్లొచ్చేస్తాయి. ఇంకొక రైతు 4 చోట్ల 100 ఫీట్లేసినా అతనికి బోర్ పడదు. ఇద్దరు రైతులకు తేడా ఏందంటే ఓపిక లేదు. ఒక రైతుకు 100 ఫీట్లెయ్యగానే ఓపిక లేక ఇక్కడ పడితే అనుమానంతోని ఇంకో కాడేస్తాడు. ఇంకో మూలకి అలా 4 చోట్ల, 5 చోట్ల బోర్లేసినా అతనికి నీళ్లు రావు. అదే ఇంకో రైతు ఓపికతో ఒకే చోట 400 ఫీట్లు కొడితే 300 ఫీట్ల తర్వాత, 200 ఫీట్ల తర్వాత నీళ్లు పడతాయి. మరి ఇలా మనం ఒక ఓపిక అనేది ఉండాలి. ఒక సంవత్సరంలో సక్సెస్ కాలేకపోవచ్చు. రెండో సంవత్సరం ట్రై చేయండి. రెండో సంవత్సరంలో కాకపోవచ్చు. 3 సంవత్సరాలు నిలబడితే మాత్రం 100% నీకున్న అనుభవంతో, ఇందులో వచ్చిన అనుభవంతో ఖచ్చితంగా సక్సెస్ అయితావు. ఒకరు కాకుంటే ఒకరు కొంత టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయకుంటే నర్వస్ కానవసరం లేదు. మనకు డైరెక్ట్ ఇన్‌కమ్ ఉంది ఇందులో. ఇంకా కొత్త టీమ్ తయారు చేసుకోండి. డైరెక్ట్ చేసుకోండి. ఇంకో 10 మందిని డైరెక్ట్ ఇంట్రొడ్యూస్ చేయండి. ఒక నెల కష్టపడి. ఆ నెల ఎవ్వరు మీ టీమ్‌లో సహకరించకున్నా, మీ డౌన్‌లైన్ సహకరించకున్నా, మీరే ఓన్‌గా మీ టైమ్‌ని మీరు యూజ్ చేసుకోండి. ఒక 10 ఐడీలు ఒక నెలలో కష్టపడి తీసుకొచ్చుకోండి. ఆ 10 ఐడీల్లో మళ్ళీ ఒక ఇద్దరైనా చాకుల్లాంటి వాళ్ళుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టీమ్ పెరుగుతది. అంతేగాని నేనెప్పటికి చెప్తుంటా స్టేజ్ మీద, నాకున్న ఈ 1,26,500 మంది పని చేయకపోయినా, నేను మళ్ళీ ఇద్దరితో కొత్త వాళ్ళతో స్టార్ట్ చేస్తా అని చెప్పి ఎండీ గారితో చెప్పడం జరిగింది. ఏడీఎంఎస్‌నైతే వదిలేది లేదు. కాబట్టి ఎందుకంటే ఏడీఎంఎస్‌లో ఉన్న మనీ ఎక్కడ లేదండి. 100% చెప్తున్నా. బయటికెళ్ళిన వాళ్ళు చాలా మంది బాధపడుతూ మళ్ళీ నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు. సరే అనవసరంగా పోయినా ఏడీఎంఎస్‌లోకెళ్ళి నాకక్కడ ఏం మనీ వస్తలేదని చెప్పి, మళ్ళీ వస్తా అని చెప్పి కొంతమంది ఫోన్‌లు చేస్తున్నారు. కాబట్టి బయట ఎక్కడ గూడా మనీ నువ్వు ఎంత కష్టపడ్డా దానికి తగ్గట్టు ఫలితం రాదు. ఓన్లీ ఏడీఎంఎస్‌లోనే వస్తది. కాబట్టి మీరు ఆలోచించండి. ఏడీఎంఎస్‌ని వదులుకోకండి. ఇదొక కల్పవృక్షం. దీన్ని కాలదన్నుకుంటే మనమే బాధపడతాం తర్వాత. ఇదొక మంచి అద్భుతమైన సిస్టమ్ అండి. దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్దాం. థాంక్ యూ. ఆల్రెడీ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక బండి శ్రీనివాస్ గారిని అవకాశం ఇస్తున్నా. బండి శ్రీనివాస్ గారు అన్‌మ్యూట్ ఇస్తున్నా. మాట్లాడండి. వెల్కమ్ టు బండి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జూమ్ మీటింగ్ అనేది ఎక్సలెంట్‌గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్. రియల్‌గా ప్రతి వ్యక్తి గూడా ఇక్కడ చదువుతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తికి గూడా అర్థమయ్యే విధంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఇంత చక్కగా మనకు వివరించి రియల్‌గా ఏడీఎంఎస్‌లో ఇంత లైఫ్ ఉందా
అనే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మనకు వివరించినందుకు సార్‌కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అందరి తరపున. అయితే ఇక్కడ ఒకటే సార్, నేను చెప్పదలుచుకున్నది ఒకటేందంటే, ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే రిఫరల్ సిస్టమ్ అనేది లేదు సార్ ఇప్పటి వరకు గూడా. ఇప్పుడు మన ఏడీఎంఎస్ కంపెనీ ద్వారా రిఫరల్ సిస్టమ్ వచ్చిందంటే రియల్‌గా ఇక్కడ ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి గూడా మొబైల్ వాడుతుండు అండ్ వెహికల్ వాడుతున్నాడు. అంటే ఒక వెహికల్ కొనుక్కున్న ప్రొడక్ట్‌ను ఇంకొక ఫ్రెండ్‌కు రిఫర్ చేస్తే డబ్బులిచ్చే సిస్టమ్ ఒకటుంది అంటే దట్ ఈస్ ఏడీఎంఎస్ సార్. సో, ఇప్పటి వరకు గూడా ఈ సిస్టమ్ అనేది ఏ కంపెనీ పెట్టలేదు. ఇవాళ ఏడీఎంఎస్ పెట్టడం ద్వారా కొన్ని లక్షల మంది జీవితాలు మారిపోయినాయి సార్. బాగా అర్థం చేసుకోండి. సో, ఇక్కడ ఎన్నో రకాలుగా మనం కొంటున్నాం. ఎంతో మందికి రిఫర్ చేస్తున్నాం. మొబైల్ కొన్నా రిఫరెన్స్ ఇస్తున్నాం. బండి కొన్నా రిఫరెన్స్ ఇస్తున్నాం. హాస్పిటల్‌కెళ్ళి అక్కడ ఒక డాక్టర్‌ను హాస్పిటల్‌ని మనం రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని బతికిస్తున్నాం. ఒక సినిమా చూసి వాళ్ళని బతికిస్తున్నాం. ఒక స్కూల్‌కు పిల్లల్ని పంపించి పలానా స్కూల్ బాగుందని చెప్పి వాళ్ళని బతికిస్తున్నాం. కానీ మనం కస్టమర్ లానే ఉండిపోతున్నాం తప్ప మనం మాత్రం ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉండిపోతున్నాం సార్. కానీ ఇక్కడ ఏడీఎంఎస్ కంపెనీ అనేది ఒక రిఫరల్ సిస్టమ్ తీసుకొచ్చి కొన్ని లక్షల మంది జీవితాలను మార్చిందంటే రియల్‌గా ప్రతి ఒక్కరు గూడా అర్థం చేసుకోవాల్సిన విషయం సార్ ఇది. సో, అలాగే సార్ నేను ఈ సిస్టమ్‌లోకి ఓన్లీ 2 సంవత్సరాలు అయితుంది సార్ నేనొచ్చి. అయితే నేను 26 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ చేస్తున్నా సార్. కానీ ఒక ట్రెడిషనల్ కంపెనీలో చేశాను నేను. రకరకాల మార్కెటింగ్ జాబులు చేశాను. కానీ అక్కడ మాత్రం ఒక లిమిట్ ఇన్‌కమ్‌లోనే పనిచేశాను నేను. డైలీ 8-12 గంటలు పనిచేశాను. అయినా నా ఇన్‌కమ్ 26 సంవత్సరాలు పని చేస్తూ వస్తున్నా గానీ, ఎప్పుడు గూడా 26 సంవత్సరాలు వచ్చేంత వరకు గూడా 50,000 సాలరీ దాటలేదు సార్. అంటే ఒక వ్యక్తి దాదాపు అంటే నేను స్టార్టింగ్‌లో స్టార్ట్ అయినప్పుడు రూ. 600కి స్టార్ట్ అయినా సార్ మంత్లీ సాలరీ. 26 సంవత్సరం వచ్చేసరికి అది దాదాపు ఒక 50,000 వరకు వచ్చింది సార్ నా సాలరీ అనేది. అంటే అర్థం చేసుకోండి. ఒక 600 నుండి స్టార్ట్ అయిన వ్యక్తి 50,000 వరకు వచ్చిందంటే అతని మధ్యలో ఎన్ని ఖర్చులుంటాయి? ఆ సంపాదన ఎంత ఉంటది? ఏమి అసలు ఈ హైదరాబాద్ లైఫ్‌లో ఎలా బ్రతకగలుగుతాడు? ఒక్కసారి ఆలోచించండి. వెనక్కి తిరిగి చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో. మైనస్‌లు ఉల్టా అప్పులు. రియల్‌గా చెప్పండి. ఇవాళ 20 సంవత్సరాలు కాదు కదా! 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి కూడా వెనక్కి తిరిగి చూస్తే అప్పుల కుప్పల్లో ఉన్నారు సార్ ప్రతి ఒక్కరు గూడా. ఇది బాగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా సార్ ఆల్రెడీ. అనుభవించి నేను చెప్తున్నా నేను. కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి ఇక్కడ. మన కంపెనీ ఒక రూ. 16,000 పెడితే దానికి సంబంధించిన హోమ్ కేర్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తుంది. రైట్. మనం పెట్టిన అమౌంట్ మన ఇంటికొచ్చేసింది. వితిన్ ఒక 15 వర్కింగ్ డేస్‌లో. ఇంక మనకు లాస్ ఎక్కడుందండి మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ మనం ఎప్పుడైతే వెహికల్ కొనడానికెళ్తున్నామో, అప్పుడు మళ్ళీ మనం పెట్టిన రూ. 16,000 మనకు మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్‌ను అది మనకు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు. లేదంటే క్యాష్ ఉంటే క్యాష్‌లో తీసుకోవచ్చు. అంటే మనం 16,000 పెడితే 32,000 బెనిఫిట్ మనకి ఇచ్చే కంపెనీ ఉంది అంటే భూమి మీద ఎక్కడుంది సార్ ఇది? ఆ! చెప్పండి. అయితే ఒక ఏడీఎంఎస్ అనేది రియల్‌గా మీరు చేస్తున్న జాబును గూడా, మీరు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో, ఒక 1 మంత్ దాంట్లో లీవ్ తీసుకోండి. ఒక చిన్న సజెషన్ ఇస్తాను నేను. ఒక 1 మంతు దాంట్లో లాంగ్ లీవ్ పెట్టుకోండి. పెట్టుకొని ఒక సిస్టమేటిక్‌గా వర్క్ చేయండి. మీరు ఈ సిస్టమ్‌లోకొచ్చిన తర్వాత ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు చెబితే వినేవాళ్ళను. జస్ట్ మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళను. తీసుకొని ఒక సీనియర్ సపోర్ట్ తీసుకోండి. తీసుకొని ఆ ఇద్దరిని రప్పియడానికి ఎగ్జాంపుల్ మీకు వారం రోజులు టైం పట్టిందనుకుందాం సార్. ఆ వారంలో ఇద్దరొచ్చిరంటే మీకు రూ. 10,000 వస్తుంది. ఫస్ట్ వీక్‌లోనే మీకు 10,000 సార్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ బిజినెస్ ప్లాన్ వినేవాళ్ళు గూడా నాకు తెలిసి 20,000, 30,000, 15,000, 40,000, 50,000 దాటిన వ్యక్తి ఒక్కరు గూడా లేరనుకుంటున్నా సార్ నేను.
జాబులు చేసే వ్యక్తి 100%. ఎందుకంటే దట్ ఈస్ ఎక్స్‌పీరియన్స్. సో 50,000 దాటుంటే గనుక మీరు జూమ్‌లో ఉండరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ వినడానికి కూడా రారు. ఎందుకంటే ఆ విధంగా ఉంటది మైండ్ సెట్. సో ఇవాళ ఒక రెండో వారం చూసుకున్నట్టయితే ఆ వచ్చిన ఇద్దరికి డూప్లికేషన్ చేపిస్తే మీకు 2 జతలవుతున్నాయి డౌన్‌లో. అంటే దాదాపుగా మీ అండర్‌లో నలుగురు వచ్చేస్తుర్రు. రెండో వారం చూసుకుంటే ఫస్ట్ వారంలో ఇద్దరొస్తుర్రు. సెకండ్ వారానికొచ్చేసరికి ఆ ఇద్దరు ప్లస్ నలుగురు 6 మెంబర్స్ అయితుర్రు సార్. వాళ్ళందరూ కలిసి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మూడో వారంలో 4 జతలవుతున్నాయి. రూ. 12,000 వస్తుంది. నాలుగో వారం చూసుకుంటే 24,000 వస్తుంది సార్. అంటే ఒక్క నెలలోనే రూ. 52,000 మీరు ఏడీఎంఎస్ కంపెనీ ద్వారా సంపాదిస్తున్నారంటే, మీరు అక్కడ దాదాపు నాకు తెలిసి 50,000 రావడానికి 10 సంవత్సరాలు కష్టపడ్డ 50,000 కూడా రావు సార్. ఎక్కడ కూడా ఇవ్వరు. నాకు తెలిసి 20,000, 25,000, 30,000 లోపే ఉంటది 10 సంవత్సరాలు కష్టపడుతున్న వ్యక్తికి గూడా ఒక కంపెనీలో. అలాంటిది ఒక ఏడీఎంఎస్ కంపెనీలో ఈ ఒక అవకాశాన్ని తీసుకొని ఒక రూ. 16,000 బుకింగ్‌తోనొచ్చి ఒక్క నెల రోజులు గనుక మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో 8 అవర్స్ కష్టపడుతున్నారు. 8 అవర్స్ టు 10 అవర్స్ కష్టపడుతున్నారు గదా! అదే 8 అవర్స్ ఈ ఏడీఎంఎస్ కంపెనీలో మీరు డైరెక్ట్ రిఫరల్ పెంచుకోవడానికి గానీ, టీమ్‌కి సపోర్ట్ ఇవ్వడానికి గానీ టైం కేటాయించండి. కేటాయిస్తే మీ ఇన్‌కము ఫస్ట్ మంత్‌లోనే రూ. 50,000 రూ. 52,000 వస్తుంది సార్. బాగా అర్థం చేసుకోండి. ఈ వచ్చిన టీమ్ ఏదైతే ఉందో సెకండ్ మంత్ నుండి ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టండి మీ సీనియర్ దగ్గర. వాళ్ళకు ప్లాన్ నేర్పియండి సార్. మీ అండర్‌లో చాలామంది ప్లానర్‌లు తయారవుతారు. సెకండ్ మంత్ నుండి మీ ఇన్‌కమ్ అనేది 1,00,000 కాదు 2,00,000, 3,00,000 రావడం కూడా స్టార్ట్ అవుతది సార్. అంటే ఇది ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ తోటి మిమ్మల్ని తీసుకొస్తున్నది ఎవరైతే సీనియర్ ఉన్నారో, ఆ సీనియర్ దగ్గర కూర్చొని ఈ ప్రణాళికను మీరు తయారు చేసుకోండి. ఈ ప్రణాళిక ప్రకారం మీరు పనిచేస్తే సార్ రియల్‌గా మీరు 10 సంవత్సరాలు చేస్తే ఎంతైతే ఇన్‌కమ్ వచ్చిందో, ఇక్కడ కేవలం ఒక 6 నెలల నుంచెల్లి సంవత్సరం కష్టపడితే అంత ఇన్‌కమ్ వస్తుంది సార్. ఇది 100% వాస్తవం ఇది. నేను దీన్ని ఫాలో అయ్యాను. నేను ఇదే సిస్టమ్ ఫాలో అవుతూ ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది సార్ నేను చేయబట్టి. జస్ట్ నేను డైరెక్ట్ రిఫరల్ తీసుకొచ్చింది ఒక నలుగురినే అయితే, ఆ నలుగురు ద్వారా డూప్లికేషన్ జరుగుతూ ఇవాళ నా అండర్‌లో 7,900 టీమ్ వచ్చింది సార్. దాని ద్వారా నేను ఇప్పటి వరకు రూ. 1,20,00,000 ఈ కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. చెప్పండి 1,20,00,000 సంపాదించడం అంటే, ఈ అసలు ఈ సర్వీస్‌లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సంపాదించలేడు సార్. టోటల్ సర్వీస్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా 1,20,00,000 సంపాదించలేరు. అలాంటిది ఇవాళ 2 సంవత్సరాల్లో సంపాదించడం అంటే, సో దట్ ఈస్ పవర్ ఆఫ్ ఏడీఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్నే టీమ్ వర్క్ అంటాం సార్. సింగిల్‌గా నువ్వు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నీ అకౌంట్‌లో సార్ వెనక్కి తిరిగి చూస్తే మైనస్‌లోనే ఉంటది తప్ప ప్లస్‌లో ఉండదు సార్. సో అలాంటిది 2 సంవత్సరాల్లో 1,20,00,000 సంపాదించడం అంటే ఇది నాట్ ఏ జోక్ సార్. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక మార్కెటింగ్ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నాను నేను. కాబట్టి అర్థం చేసుకోండి. డే 1 నుండి కష్టపడండి సార్. మీరు జాబ్ చేస్తున్నా సరే దీనికోసం ఎవ్రీడే 2 అవర్స్ కష్టపడండి. ఆ 2 అవర్స్‌లో ఒక నెల రోజులు పర్ఫెక్ట్‌గా 2 అవర్స్ ఒక సీనియర్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఆ రిజల్ట్ ఎట్లుంటదో చూడండి సార్. ఒక్క నెల రోజులు చూడండి. ఆ తర్వాత మీరు ఏడీఎంఎస్‌ని వదిలిపెట్టి పోరు సార్. ఎక్కడ జాబ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టరు మీరు. సో అంత పెద్ద స్కోప్ ఉన్నది సార్ మన ఏడీఎంఎస్ కంపెనీలో. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సార్. ఎక్సలెంట్. చాలా మంచి ఒక ఒక క్లారిఫికేషన్ అని చెప్పారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. చూడండి లీడర్స్ ఇంకా చాలా మంది ఇందులో దాదాపు ఒక 100 మంది ఇంకా ఓపికతో నిలబడ్డారు. అంటే ఇప్పుడు చూడండి అప్పుడు మనకు దాదాపు ఇది ఓ 150 మంది ఉండేది. 50 మంది జంప్ అయిపోయారు. ఎందుకంటే ఓపిక ఫస్ట్ మనకు ఓపిక ఉండాలండి. ఇప్పుడున్న ఈ 94 మంది ఓపికతో ఉన్నారు గాబట్టే మీరు 100% కోటీశ్వరులవుతారు. ఇప్పటివరకు ఎవరైతే జూమ్‌లో ఉన్నారో ఖచ్చితంగా మీరు కోటీశ్వరులవుతారు. 100% ఓపికతో ఫస్ట్ ఓపికతో ఇక్కడ నేర్చుకునే వ్యక్తులే సక్సెస్ అవుతారండి. ఫస్ట్ నేర్చుకోవాలి. ఏదైనా మనం పని చేయాలంటే నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకొని, ఆ తర్వాత దీన్ని అర్థం చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. నేను అదే చేశాను. మీరు కూడా అదే చేయండి. థాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మనం 1 తారీఖు జూమ్‌లో కలుస్తాం. బై. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై ఏడీఎంఎస్. థాంక్ యూ జై సార్. జై ఏడీఎంఎస్. అడ్వాన్స్‌డ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికి కూడా. థాంక్ యూ. మీ సార్ మీకు కూడా అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నా సార్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. థాంక్ యూ. థాంక్ యూ. సేమ్ టు యూ సార్. అందరికీ కూడా అడ్వాన్స్